మనందరికీ తెలుసు. గత వారం మనం మాట్లాడుకున్నాం. యవ్వనంలో చేసే పనులు వృద్ధాప్యంలోకెళ్ళినప్పుడు మనం చేయలేము అని. యవ్వనం ఉండగానే, మన శరీరాలలో బలం ఉండగానే కొన్ని కార్యాలు మనం చేయగలుగుతాం. అది దేవుని పనైనా, లోకంలో బ్రతికే పనైనా, మన కొరకు మనం చేసుకునేదైనా, మన పిల్లల కొరకు చేసేదైనా, మన కుటుంబం కొరకు చేసేదైనా, ఏదైనా సరే, మన శరీరాలలో సత్తువ ఉన్నప్పుడు మాత్రమే వాటిని మనం చేయగలుగుతాం. మన శరీరాలలో నుండి సత్తువ తగ్గిపోయిన తర్వాత, ఈ యంత్రం, శరీరం అనే దేవుడిచ్చినటువంటి ఈ బహుమానం, ఈ యంత్రం క్రమేపీ క్షీణించిపోయిన తర్వాత మనం చేయాలనుకున్న చాలా పనులు మనం చేయలేకపోతాం. చేయాలనుకున్నా కూడా కొన్ని పనులు మనం చేయలేం. అంతెందుకు, సరిగా భోజనం కూడా చేయలేం. నిద్ర పట్టదు, నడవలేం, కూర్చోలేం, ఎక్కువసేపు మెట్లెక్కలేం, మెట్లు దిగలేం, ఎక్కువసేపు మాట్లాడలేం, ఏ పని చేయలేం. ఇలాంటి దుస్థితి ఇక్కడున్న అన్ని శరీరాలకు ఒకరోజు రాబోతుంది. రైట్ రైట్ అలాగే లైవ్లో వీక్షిస్తున్నటువంటి అనేక దేశాలలో, అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి దేవుని పిల్లలందరికీ కూడా ఈ పరిస్థితి ఒకరోజు వస్తుంది. అది మన చిట్ట చివరి దశ. అంటే నా బల ప్రారంభము అని వ్రాయబడిన మాటలు మనకు కనబడతాయి దైవ గ్రంథంలో. అలాగే బలహీనత అని వ్రాయబడిన మాటలు మనకు కనబడతాయి. ఒకరోజు బలహీన క్షణాలు నిన్ను ఆవరించబోతున్నాయి. నీ బలము తొలగిపోయే క్షణాలు నీ బ్రతుకులో రాబోతున్నాయి. నీ బలము అంతరించిపోయే దినాలు నీ బ్రతుకులో రాబోతున్నాయి. నీ వెంట్రుకలు తెల్లబడేంత వరకు, నీ ఎముకలలో సత్తువ తగ్గిపోయేంత వరకు, నీ కన్నులు కనబడకుండా ఆగిపోయేంత వరకు, నీ శరీరం శుష్కించిపోయేంత వరకు ఈ ప్రయాణం కొనసాగుతుంది. ఈ ప్రయాణం కొనసాగిన ఒకానొక సమయంలో, ఒకానొక దినంలో మనం ఎందుకు కొరగాని వారముగా, ఎందుకు పనికిరాని వారంగా అయిపోతాం. అక్కడ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, నా బలము ఉడిగిపోయెను. చెప్పండి, ఏం గుర్తు చేసుకోవాలి? ఏ మాట గుర్తు చేసుకోవాలి? నా బలము ఉడిగిపోయెను అంటే నా శరీరంలో ఇది వరకున్న సత్తువ ఇప్పుడు లేదు. అంటే నా బలము నన్ను విడిచిపోయింది. నా బలము నన్ను విడిచిపోయింది. ప్రియులారా, ఇప్పుడు మనకు చాలా బలం ఉంది. బలం అనగానే మీరు అందరూ శరీరంలో ఉన్న సత్తు ఒక్కటే అనుకోకండి. మానవుడు చాలా రకాల బలాలు కలిగి ఉన్నాడు. ఒకటి మనోబలం, అంటే మానసిక బలం. రెండోది శారీరక బలం. మూడోది ధనబలం. మనం సంపాదించిన ధనం మనకు బలమే కదా. ప్రొటెక్షన్. బ్యాంకులో డబ్బులు ఉన్నాయి అంటే మనకు ఎలా ఉంటుంది? ఎస్, ఒక ప్రొటెక్షన్, ఒక ధైర్యం. అమ్మయ్య, డబ్బులు ఉన్నాయి పర్లేదు, జేబులో డబ్బులు ఉన్నాయి పర్లేదు, ఇంట్లో డబ్బులు ఉన్నాయి పర్లేదు, జీతం వచ్చింది పర్లేదు, సంపాదించుకున్నాం పర్లేదు. సో ధనబలము. లేకపోతే జనబలము. మనకు ఒక 10 మంది ఉన్నారు. అమ్మయ్య, నాకు 10 మంది ఉన్నారు, నా కుటుంబం ఉంది, నా పిల్లలు ఉన్నారు, నా భార్య ఉంది లేదా భర్త ఉన్నాడు, నా చుట్టూ నా బంధుఘనం ఉంది. సో ఇది కూడా బలమే. జనబలం ఉంది, ధనబలం ఉంది, మానవుడికి శారీరక బలం ఉంది, మనోబలం ఉంది. ఇలా చాలా విధాలైనటువంటి బలాలు 60 లేదా 70 ఏళ్ల జీవితంలో మనం అందరం కలిగి ఉన్నాం. ఏమే రైట్? రైట్. ఈ బలాలు కొద్దో గొప్ప తేడాల్లో కొద్దిగా తారతమ్యాలు ఉండొచ్చు, వ్యత్యాసాలు ఉండొచ్చు. కొందరికి కొన్ని ఎక్కువ ఉండొచ్చు, కొందరికి కొన్ని తక్కువ ఉండొచ్చు. మొత్తం మీద అందరికీ కొద్దో గొప్ప ఈ బలాల్లో కొన్ని బలాలు ఉన్నాయా లేవా? మీ అందరికీ ఎవరి బలం వారిది. అందుకే బైబిల్ గ్రంథం అంది ఎవరి సామర్థ్యం వారిది. బైబిల్ చెప్పినటువంటి మాట, ఎవరి సామర్థ్యము చొప్పున. అంటే నీ సామర్థ్యం నీది, నా సామర్థ్యం నాది. అంటే పలు విధాలైన సమర్థతలు కలవారిని, పలు విధాలైన సామర్థ్యములు కలవారిని దేవుడు ఎన్నుకొని సంఘములోనికి తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు. ఇక్కడ అందరి సామర్థ్యం ఒకటి కాకపోవచ్చు, కానీ అందరికీ సామర్థ్యం ఉంది. అందరి బలాలు ఒకలాంటివి కాకపోవచ్చు, కానీ అందరికీ ఎంతో కొంత దేవుడు బలాన్ని ఇచ్చాడు. రైట్ రైట్ ఈ బలాన్ని నీ ఆసక్తిని బట్టి, నీ యథార్థతను బట్టి దేవుడు పెంచగలడు లేదా తగ్గించగలడు. అది నీ మనోబలమైన, నీ శారీరక బలమైన, నీ ధనబలమైన, నీ జనబలమైన,
మరొకటైనా ఏదైనా సరే దేవుడు పెంచగలడు, కావాలనుకుంటే ఏం చేయగలడు, తగ్గించగలడు. ఈ రెండు కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి. జనములను నీకు అప్పగించుచున్నాను అన్నాడు ప్రవక్తతో. అంటే జనబలం పెరుగుతుందన్నమాట ఆ ప్రవక్త దగ్గర. ఈ ఐశ్వర్యమును నీకు ఇచ్చేదను అంటే ధనబలం పెరుగుతోందన్నమాట అతని దగ్గర. నీ శరీరంలో నూతన బలాన్ని పుట్టిస్తున్నాను, పక్షిరాజు యవనము వలె వారి యవనము కొత్తదవుతోంది అంటే నూతన బలాన్ని సంతరించుకుంటున్నావు అంటే నీ శరీరంలో కూడా సత్తువను అవసరమైతే ఆయన ఏం చేయగలడు, పెంచగలడు. మానసిక ధైర్యాన్ని, అవిశ్వాసికి విశ్వాసాన్ని ఇచ్చి, కృంగిపోతున్న వారికి ధైర్యాన్ని ఇచ్చి, బలము చెడిన వారికి ఊతమిచ్చి బలపరిచి నిలబెట్టగలిగి మానసిక ధైర్యాన్ని కూడా పెంచగలిగేవాడు ఎవరు, దేవుడు. అంటే మనం మాట్లాడుకుంటున్నటువంటి అతి ముఖ్యమైన ఈ 4 బలాలు కూడా పెంచాలన్న ఆయన చేతిలో ఉంది, తగ్గించాలన్న ఆయన చేతిలో ఉంది. ఇంకొక బలం కూడా మనం మాట్లాడుకోవచ్చు, పదవీ బలం. పదవి ఉంటే చాలా బలం. అంటే మొసలికి నీటిలో బలం, ఏనుక్కి భూమి మీద బలం అన్నట్టు కుర్చీలో ఉన్నప్పుడు రాజకీయ నాయకుడికి బలం, కుర్చీ దిగిపోయిన తర్వాత అతని బలం ఆటోమేటిక్గా ఏమైపోద్ది, కట్ అయిపోద్ది. ఎందుకంటే మాజీకి క్రేజ్ ఉండదు. ఎవరైతే ఆన్ ద స్పాట్ సీట్లో ఉన్నారో, ప్రస్తుతానికి ఎవరైతే పరిపాలిస్తున్నారో, అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న బలం అధికారంలో లేని వాళ్ళకు ఉండదు. కనుక అందరూ కూడా అధికారం కావాలని కోరుకుంటారు. నిజమే, అధికారంలో ఉండాలన్నా దేవుడు ఉంచగలడు, తీసేయాలన్నా దేవుడు తీసేయగలడు. అంటే ఆ బలం కూడా ఎవరి చేతుల్లో ఉంది, దేవుని చేతిలో ఉంది. నెబుకద్నెజర్కి సింహాసనాన్ని ఇచ్చింది ఆయనే. నెబుకద్నెజర్ని సింహాసనం మీద నుంచి దించేసి గడ్డి తినిపించింది కూడా ఆయనే. అంటే మానవులు తీవ్రంగా పరిశోధన చేస్తే నీకున్న సమస్త బలములు దేవుని వలన కలిగినవి. చెప్పండి అందరూ గట్టిగా, నా బలము దేవుని వలన నేను పొందుకొని ఉన్నాను. మళ్ళీ చెబుదామా, నాకున్న సమస్త బలము నా దేవుని వలన నేను పొందుకొని ఉన్నాను. రైట్. ఈ విషయాన్ని మీరు కొంచెం సీరియస్గా ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో కొన్ని రెఫరెన్సెస్ మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 8వ వచనం చూద్దాం. దయచేసి అందరూ చూడండి. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 8వ వచనం జాగ్రత్తగా చూడాలి. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము, అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, ఘనులైన వారు మాయాస్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. హెచ్చితే హెచ్చొచ్చు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, దేవుడు నిన్ను దీవించాలనుకుంటే ఎవరు ఆపలేరు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటే దాన్ని ఎవరు ఆపలేరు. ఆయన నీకు ఇవ్వాలని నిర్ణయించుకుంటే ఏదో రూపంలో ఇచ్చేస్తాడు. ఆయన నిర్ణయం అయిపోయిన తర్వాత దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. దేవుడు నిన్ను వృద్ధి పొందించాలనుకుంటే నిమిషాలలో వృద్ధి పొందుతావు, నిమిషాలలో, క్షణాలలో. అందుకే అన్నాడు, ధనం ఒకవేళ హెచ్చిందేమో, నీకు డబ్బులు బాగా సంపాదిస్తున్నావేమో, పెరుగుతోందేమో ధనం నీ దగ్గర, గతకాలపు పరిస్థితి కంటే ఇప్పటి పరిస్థితి బాగుందేమో, 10 ఏళ్ల క్రిందట తిండికి ఏడ్చామేమో, గుడ్డకి ఏడ్చామేమో, ఇంటికి ఏడ్చామేమో, ఇప్పుడు ఆ ఏడుపులన్నీ తొలగించి దేవుడు సుస్థిరమైన స్థితిని నీకు ఇచ్చాడేమో, ఒక సంతోషకరమైన స్థితిలో నేను నిలబెట్టాడేమో, ఒక ఆనందకరమైన స్థితిలో, ఆర్థికంగా ఏ ఇబ్బంది లేని స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడేమో. ఉంచొచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరగబోతోందో, కాలక్రమంలో ఏం జరగబోతోందో మనకు తెలియదు. అందుకే అంటున్నాడు, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. నెక్స్ట్, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. గట్టిగా చెప్పండి, బలం ఎవరిదట? నాది. ఇప్పుడు నా శరీరంలో బలం ఉంది, ఎవరిది? నాదా? నాది అనుకుంటే నాకంటే అవివేకి మరొకడు ఉన్నాడు. నా శరీరంలో ఉన్న ఈ బలం నాది కాదు, నీ శరీరంలో ఉన్న నీ బలం నీది కాదు. అది సర్వశక్తుడైన దేవుడు మనకిచ్చినది. బలాన్ని తీసేయాలి అనుకుంటే క్షణంలో పడిపోతావు, క్షణంలో అలా పడిపోతావు అంతే. అలా పడిపోతావు అంతే. ఏం లేదు, నిన్ను తీసేయాలి, నీ బలాన్ని తీసేయాలనుకుంటే చెయ్యి కూడా కదపలేవు, కనీసం కాలు కదపలేవు, లేచి నిలబడలేవు.
దానికి వయసుతో నిమిత్తం లేదు. వయసుతో నిమిత్తం లేదు. ఒక్కోసారి కొన్ని సంఘటనలు వింటుంటే ఆశ్చర్యపోతుంటాం. మీకు తెలుసు కదా, వరలక్ష్మని వరాలు ఒకసారి క్యాన్సర్ పేషెంట్, అందరు హెల్ప్ చేశారు. వాళ్ళ అబ్బాయి గురించి మొన్న నాకు ఫోన్ చేశారు. 20 ఏళ్ళు 22 ఏళ్ళు అబ్బాయి, చిన్న కుర్రాడు. వెన్ను పూస దగ్గర, అంటే స్పైనల్ కార్డ్ దగ్గర ఏదో చిన్న నరం నొక్కిందట. ఈ కిందకి పనిచేయడం మానేసింది మొత్తం. ఎంత యవనస్తుడు, ఎక్కడ పడలేదట, ఏం యాక్సిడెంట్లు ఏం జరగలేదు. సడన్గా మరి ఎందుకు నొక్కిందో ఆ నరం, ఏమైందో తెలియదు, కిందకి పని చేయట్లేదు. ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుంది, ప్రార్థన చేయండి, ప్రార్థన కోరుతున్నారు వారు. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, మనం ప్రస్తుతానికి బాగున్నాం, ప్రస్తుతానికి మీ అందరూ బాగున్నారు, మనందరం బాగున్నాం, బలంగా ఉన్నాం. కానీ ఈ బలం ఆయన ఇచ్చింది. మనం తింటున్న ఆహారం ద్వారా ప్రతి కణం నిర్మితమైంది. మన శరీరంలో చిన్న ఇలా పించి పట్టుకుంటే, పించుతో సహా మీరు ఈ చర్మాన్ని ఇలా లాగిపెట్టి పట్టుకుంటే కణాల సముదాయం అది. ఈ చర్మంలో ఉన్నవన్నీ కణాల సముదాయం. ప్రతి కణాన్ని దేవుడు మనం ఆహారం ద్వారా బిల్డ్ చేసుకోవడానికి దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు. ఆహారం తినబట్టి ఈ బాడీలో ఎవ్రీ పార్ట్ అలా ఎదుగుతూ వచ్చింది, పెరుగుతూ వచ్చింది. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను. గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. బలము తనదని దేవుడు ఒకమారు సెలవిస్తే అది ఎన్నిసార్లు వినబడిందట భక్తుడికి? 2 సార్లు వినబడిందట. మనం ఒకసారి అన్నది ఒకసారి మర్చిపోతాం, కానీ ఒకసారి చెప్తే ఎన్నిసార్లు వినబడింది అంటున్నాడు? నాకు 2 సార్లు వినబడింది అంటున్నాడు. మనకు ఒకసారి చెప్తే ఒకసారి కూడా చెప్పినట్టు ఉండదు మనకి, అవునా కదా? చాలామంది దేవుని మాట అనగానే ఎంత చులకనగా అంటే, ఒక్కసారి చెప్తుంటే ఒక్కసారి కూడా స్వీకరించేలా ఉండరు. ఒక్కసారి కూడా ఇంట్రెస్ట్ ఏంటో మరి కొంతమంది వాక్యం వింటూ నిద్రపోతుంటారు. అలాంటి వాళ్ళని చూస్తే దేవుడికి డెప్ మీద కొట్టేయాలనిపిస్తుందట. అనిపిస్తుందా? మరి ఎందుకు అనిపించదు? నాకే అనిపిస్తుంటుంది, ఆయనకి ఎందుకు అనిపించదు? ఇప్పుడు సత్యవాక్యాన్ని వినిపిస్తున్నప్పుడు, దాంతో హృదయాన్ని నింపుకోవాల్సినప్పుడు ఎందుకు మనకి నిద్రలు వస్తాయి, పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటారు, ఫోన్లు చూస్తుంటారు, ఏదో అశ్రద్ధ. అది దుష్టుని యొక్క ఆలోచన, దుష్టుని యొక్క నిన్ను విననివ్వకుండా చేయడానికి, లేదా నీ మనస్సులోనికి వెళ్ళనివ్వకుండా చేయడానికి వాడు ఏదో ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్కి నువ్వు పడిపోతావు, అంతేనా? అసలు ఇక్కడికి వచ్చింది ఎందుకు? దేవుని వాక్యంతో హృదయం అనే పాత్రను నింపుకోవడానికి కదా. చాలా అవసరం. మనం ఈ సత్యవాక్యాన్ని విని మన హృదయాలు కట్టుకోవడం చాలా అవసరం. చాలా చోట్ల ఈ సత్యవాక్యం దొరక్క బాధపడుతున్నారు, దొరుకుతున్న వాళ్ళకేమో ఎక్కువైపోతుంది అది. కాబట్టి దొరకని వాడికి తెలుస్తుంది దొరుకుతున్న వాడి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటో, ఆ విలువ ఏంటో. ఆ విలువ మనకు అర్థమైతే చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి, చాలా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. రైట్. ఇక్కడ బలము తనది అని ఆయన చెప్పేశాడు, మనందరికీ అర్థమైపోయింది, ఇంకెందులో మనకి డౌట్ ఏమీ లేదు. మరికొన్ని రెఫరెన్సెస్ మనం చూద్దాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం కూడా ఒకసారి చూద్దాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. భక్తుడు మాట్లాడుతున్నాడు, దావీదు మాట్లాడుతున్నాడు. దేవుని మనసెరిగిన వాడు, ఆయన హృదయానుసారుడు. ఏమంటున్నాడు తెలుసా? ఒకవేళ మాకు డబ్బు రావాలా, నువ్వే ఇవ్వాలి ప్రభువా, మేము ఎక్కడ తెచ్చుకోగలం? మానవుని ప్రయత్నములు వ్యర్థములు. ఆయన అవకాశం ఇవ్వకపోతే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా బూడిదలు పోసిన పన్నీరే. దేవుడు అవకాశం ఇస్తే నువ్వు ఏ ప్రయత్నం చేయకపోయినా కానీ అవకాశాలు ఆటంతటవే కలిసి వచ్చేస్తుంటాయి. కొంతమంది చూడండి, కష్టపడకుండా డబ్బులు ఉన్నోళ్ళు అయిపోతారు. కొంతమంది కష్టపడినా ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటుంటారు. అంటే దేవుడు సామర్థ్యాన్ని కలుగు చేయకపోతే ఒక మానవునికి అతని ప్రయత్నాలన్నీ కూడా బూడిదలు పోసిన పన్నీరు అయిపోతుంటాయి. అతని ప్రయత్నాలన్నీ నిరుపయోగం అయిపోతుంటాయి. అతని ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతుంటాయి, పనికి రాకుండా పోతుంటాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును, అండర్లైన్ దట్ వర్డ్, బలమును పరాక్రమమును నీ గట్టిగా నీ దానములు. దానం అంటే కొనుక్కున్నదా? గిఫ్ట్, ఫ్రీ, ఉచితంగా ఇచ్చిన దాన్ని ఏమంటారు? దానం అంటారు. ఏంటట దానాలు? బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును, అందరికి నీ బలము ఇచ్చు వాడవును నీవే. క్లియర్.
దావీదు ఆయన హృదయానుసారుడు కాబట్టి వాస్తవాలు కొండబద్దలు కొడుతున్నాడు ఇక్కడ. అందరికీ బలం ఇచ్చివాడవు నీవే, బలము తనదని ఒక మారు సెలవిచ్చెను, అది 2 మార్లు నాకు వినబడెను. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఐశ్వర్యము ఘనత నీ దానాలు ప్రభువా నువ్వు ఇవ్వాలి, పరాక్రమం నీ దానం, బలం నీ దానం, బలం ఇచ్చివాడవు, అందరికీ బలం ఇచ్చివాడవు, అందరికీ బలం ఇచ్చివాడవు నీవే. నువ్వు ఇచ్చావు కాబట్టే ఆ బలాన్ని మేము యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఇవ్వకపోయి ఉంటే ఆ బలాన్ని మేము ఏం చేసుకోలేము, యూజ్ చేసుకోలేము. రైట్. ఇంకా మరికొన్ని రెఫరెన్సెస్ చూద్దాం. అందరికీ బలం ఇచ్చిన దేవుడు ఎన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో రాయించాడు. కీర్తనల గ్రంథం 18వ కీర్తన మొదటి వచనం. కీర్తనల గ్రంథం 18వ కీర్తన మొదటి వచనం. అందరూ కూడా రెఫరెన్సెస్ జాగ్రత్తగా రాసుకోవాలి, మరి మర్చిపోతారు మీరు. కీర్తనల గ్రంథం 18వ కీర్తన మొదటి వచనం ఏమన్నాడు? యెహోవా ఏడడా బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడా? మరి ఏమన్నాడు? పక్కన చెయ్యేసి అవర్ ఎనర్జీ అన్నాడా? మరి ఏమన్నాడు? గాడ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, గాడ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎబిలిటీ అండ్ మై పొటెన్షియాలిటీ. ఎస్, హీస్ ద సీక్రెట్. ఎవ్రీథింగ్ టు మై ఎవ్రీథింగ్ హీస్ ద సీక్రెట్. ఏదైనా సరే నాకున్న సమస్త బలానికి, నాకున్న ఏ సామర్థ్యం అవుతుంది, ఈ సామర్థ్యం అంతటికి ఆయనే కారణం కాబట్టి యెహోవా నా బలమా అన్నట్టు. చూసారా? నా బలం నా దేవుడు, నా బలం. అప్పుడప్పుడు మీరు కూడా నా బలం ఎమ్మెల్యే గారు, నా బలం ఎంపీ గారు, నా బలం మా ఎంపీపీ గారు, నా బలం మా జడ్పీటీసీ గారు, నా బలం మా ప్రెసిడెంట్ గారు, నా బలం మా వార్డు మెంబర్ గారు, నా బలం మా నాన్న, నా బలం మా అమ్మ, నా బలం మా అన్నయ్య, నా బలం నా చెల్లెలు, నా బలం నా తమ్ముడు, నా బలం నా డబ్బు, అదిగో ఆయన బలం ఆయన కొడుకుట. ఇలా ఒక్కొక్కరు నా బలం పలనా, నా బలం పలనా, నా బలం పలనా అంటే దేవుడికి బాగా ఎరిగినటువంటి భక్తుడు అంటున్నాడు, నా బలం నువ్వే దేవా. వీళ్ళు కాదు బాబు, వీళ్ళు ఏమి నికరమా చెప్పండి ఈ బలాలన్నీ. ఈ బలాలకు మళ్ళీ ఆ బలం ఉండకపోతే ఈ బలం పనికిరాదు కదా. ఈ బలాలకు కూడా అనుకున్నది ఏ బలం? ఆ బలమే కదా. ఈ బలాలన్నీ నిలబడాలన్నా ఆ బలం ఉండాలి. కనెక్షన్ అక్కడి నుంచి రావాలి. ఏ బలానికైనా కనెక్షన్ ఎక్కడి నుంచి రావాలి? అక్కడి నుంచే రావాలి. పైనుంచి కనెక్షన్ లేకపోతే ఇక్కడ ఎన్ని బలాలున్నా ఉపయోగం లేదు, వృధా. అందుకే భక్తుడు కీ పాయింట్ పట్టేసుకున్నాడు, మూలానికి వెళ్ళిపోయాడు భక్తుడు. మనం మూలానికి వెళ్ళాం, పైపైన తిరుగుతాం. మీరు సంగతులను పైపైననే చూస్తున్నారు, అడుక్కెళ్ళిపోండి అన్న, లోతుకెళ్ళిపోండి. సంగతులను పరిశోధించాలనుకున్నప్పుడు లోతైన జ్ఞానాన్ని అన్వేషించండి, లోతుగా ఆలోచించండి. నా బలం నా కొడుకు, నా బలం నా భర్త, నా బలం మా అమ్మ, నా బలం నా డబ్బు, నా బలం నా పదవి, నా బలం నా ఆరోగ్యం, నా బలం నా అందం అని చెప్పుకో. ఇవేవి నీ బలాలు కావు. దావీదుకి అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు కూడా ఏమన్నాడు? నా సింహాసనం నా బలం అన్నాడా? నా అధికారం నా బలం అన్నాడా? నా అందం నా బలం అన్నాడా? నా యుద్ధ నైపుణ్యం నా బలం అన్నాడా? లేకపోతే నా రాజ్యాధికారం నా బలం అన్నాడా? నా భార్యలు నా బలం అన్నాడా? నా పిల్లలు నా బలం అన్నాడా? నా బంధుగణం, నా జనబలం, నా ధనబలం నా బలం అన్నాడా? అలా అప్పటికి రాజుగా ఉన్నా కూడా ఏమంటాడంటే అతను, నా దేవుడే నా బలం అని పలుమార్లు అన్నాడు. రాజు అవ్వకముందు అన్నాడు, రాజు అయ్యాకను అన్నాడు, చచ్చేంత వరకు అదే మాట అన్నాడు. అలా అంటూనే చచ్చిపోయాడు. యెహోవా నా బలమా. పాత పాట ఉంటుంది, యెహోవా నా బలమా అని. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. సో యెహోవా నా బలము, నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా బలం నువ్వే, నా బలం నువ్వే అని ఈయన చెప్తున్నాడు. నీ బలం నేనే అని ఆయన చెప్తున్నాడు. క్లియర్గా అర్థం చేసుకోవాలి. నువ్వు ఏ దేశంలో ఉన్నా సరే ఈ మాట మర్చిపోకు. నువ్వు అమెరికాలో ఉన్నావా, అంటార్కిటికాలో ఉన్నావా, ఆస్ట్రేలియాలో ఉన్నావా, ఆమదాల వలసలో ఉన్నావా, అమలాపురంలో ఉన్నావా, నువ్వు ఎక్కడున్నా సరే, అనపర్తిలో ఉన్నావా, నువ్వు ఎక్కడున్నా సరే గుర్తుపెట్టుకో, దేవుడే నా బలం, దేవుడే నా బలం. భక్తుడు చెప్తున్నాడు, యెహోవా నా బలం, యెహోవా నా బలం. తర్వాత 29వ కీర్తన, అదే కీర్తన 29వ కీర్తన 11వ వచనం. 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. అప్పుడప్పుడు చూడండి, చెట్టు నరికేశారని బాధపడతాం. కానీ మనకు తెలియని సంగతి ఏంటంటే భూమిలో శక్తి ఉన్నప్పుడు చెట్లోంచి మళ్ళీ ఏమొస్తాయి?
చిగుర్లు వస్తాయి. భూమిలో నాటబడి ఉండగా దానికి ఏ భయము లేదు. మళ్ళీ చిగురింపజేయగలిగే సామర్థ్యం భూమికి ఉంది. నువ్వు కూడా ఒకవేళ కృంగిపోయావేమో, బలహీనపడిపోయావేమో, ఎవరో నాది లాగేసుకున్నారనో, ఎవరో నాది దోచేసుకున్నారనో, ఎవరో నాది పట్టుకెళ్ళిపోయారనో, ఎక్కడో నేను వీక్ అయిపోయానో, ఎక్కడో నేను నష్టపోయానో, ఎక్కడో నేను కృంగిపోయానో, ఎక్కడో నేను అప్పులు పాలైపోయాను, ఎక్కడో నేను బాధల్లో ఉండిపోయాను, ఎక్కడో సమస్యల్లో ఉండిపోయాను, ఎక్కడో శ్రమల్లో ఉండిపోయాను, ఎవరో తృణీకరించారు, ఎవరో బాధ పెడుతున్నారు, ఎవరో శ్రమ పెడుతున్నారు, ఎవరో ఇబ్బంది పెడుతున్నారు, ఇలా అయిపోయింది నా జీవితం, అలా అయిపోయిందని కృంగిపోకు. నువ్వు భూమిలో నాటబడిన మొక్క వలె దేవునిలో నువ్వు నాటబడి ఉంటే మళ్ళీ చిగురించి తీరతావు. దీన్ని ఎవడాపలేడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవడాపలేడు. ఎవరి తరం కాదు అది, ఎవరి తరం కాదు. నువ్వు మళ్ళీ చిగురిస్తావు. ఎందుకంటే నువ్వు నాటబడింది ఎక్కడా? నాటబడింది ఎక్కడా? భూమిలో, అనగా దేవునిలో నాటబడిన వాడు ఎప్పటికీ వర్ధిల్లుతూనే ఉంటాడు, ఎప్పటికీ చిగురుస్తూనే ఉంటాడు. ఎంతమంది నరికేసినా, ఎంతమంది కట్ చేసినా మళ్ళీ ఆ మొద్దులో నుండి ఏమొచ్చేస్తాయి? చిగురులు వచ్చేస్తాయి. ఎందుకంటే దేవునిలో నాటబడిన వానిని నిర్మూలించుట ఎవని తరము కాదు. ప్రియమైన దేవుని సంఘమా, అది ఎవడి వల్ల కాదు. సత్యం అర్థం కావాలి మనకి. ఇక్కడదే చెప్తున్నాడు, నీవు నీ ప్రజలకు ఏమిచ్చేవాడవు? 29వ కీర్తనలో 11వ వచనం, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. అర్థమైందా? బలం అనుగ్రహించేవాడు దేవుడు. అందుకే బలం ఆయనది. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 5వ వచనం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 5వ వచనం కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 5వ వచనం, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. నీ వలన బలమునందు మనుష్యులు ఎవరట? ధన్యులు. నాకు శక్తినిచ్చింది ఆయన అయినప్పుడు నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను. అంటే నాకు బలం ఇచ్చాడు, ఆ బలముతోనే నేను సమస్తాన్ని చేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ ఇంకెంతకంటే రెఫరెన్స్లు అవసరమా? బలం ఆయిందని నిరూపించడానికి ఇంకేమైనా చెప్పమంటారా బైబిల్లో నుంచి? ఇంకా కావాలండి, మాకు సరిపోలేదండి బాబు, మాకు ఇంకా అర్థం అవ్వలేదండి బలం ఆయిందని అన్న వాళ్ళు చేయి చూపించాడు. అర్థమైపోయింది అందరికీ. ఇంకా అర్థం చేయించాలా? ఇంకా అర్థం చేయించాలంటే ఇంకో ఉన్నాయి రెఫరెన్సెస్. ఈజ్ ఇట్ ఎనఫ్? ఈజ్ ఇట్ ఎనఫ్ ఆర్ నాట్? ఎస్, ఇట్స్ ఎనఫ్. చాలు. ఎన్ని రెఫరెన్సెస్ చూసాం. ఈ రెఫరెన్సెస్ అన్నింటి వల్ల మనకు అర్థమైంది ఏంటంటే, మరలా బలము ఎవరిది? ఆయనది. ఈ పాత్రలో ఆయన బలాన్ని పోస్తున్నాడు. బాగుందా? ఈ పాత్రలో, ఈ ఖాళీ పాత్రలో ఏం పోసాడు? దేవుడు ఏం పోసాడు? తన బలాన్ని పోసాడు. ఎస్. అప్పుడు ఈ పాత్ర బలమైన పాత్రగా మారింది. ఆయన బలాన్ని పోసి ఉండకపోతే ఈ పాత్ర ఏ పాత్రలా ఉండిపోయేదమ్మా? బలహీనమైన పాత్రలా ఉండిపోయేది. రైట్. ఇంక ఇవన్నీ అర్థమైపోయిన తర్వాత, నేను పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు నాకున్న ఏ బలమైనా ఆ బలం ఎవరిది? దేవుడిదే. ఆ బలం ఎవరిది? దేవుడిదే. మరి ఏం చేద్దాం ఈ బలాన్ని? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, అందరూ చెప్పాలి. ఏం చేద్దామండి ఈ బలాన్ని? బలాలంటే ఎన్ని చెప్పుకున్నాం మనం? శరీరంలో ఉండే బలం, శరీర సౌష్ఠవము అంటారు. కండలు తిరిగిన మొనగాడండి. కండలు తిరిగిన మొనగాడు బరువులు ఎత్తగలడు, చెట్టు లెక్కగలడు, పుట్ట లెక్కగలడు, బరువులు ఎత్తగలడు, ఏమైనా చేయగలడు. ఎవడట వీడు? కండలు తిరిగిన మొనగాడు. పనిలో స్పీడ్గా ఉంటాడు, ఎందుకంటే పని చెయ్యగలిగే సామర్థ్యం ఉన్నవాడు, కష్టపడగలిగే సామర్థ్యం. కొంతమంది చిన్న పని చేసి కాళ్ళ నొప్పులు వచ్చి కూర్చుంటుంటారు, కాసేపు అలా వెళ్తారు, చిన్న పని చేస్తారు, అలా చతికిలు పడిపోతారు. ఏరా నాయనంటే కాళ్ళు నొప్పిగా ఉన్నాయండి, మోకాళ్ళలో ఫెవికాల్ అయిపోయిందండి, ఎమర్జెన్సీగామో అయిపోయింది, మళ్ళీ వెయ్యాలి మూత ఓపెన్ చేసి. సో మా వల్ల కావట్లేదు, ఆయాసం, మెట్లెక్కలేను, చెట్లెక్కలేను అనేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది చాలా దృఢంగా ఉంటారు, అస్సలు ఎక్కడ లొంగరు. ఏ పనైనా సరే టక్క 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 టక్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. చూడముచ్చటగా ఉంటుంది వాళ్ళని చూస్తుంటే. అబ్బా ఏం బలం వీళ్ళది, ఏమి సామర్థ్యం వీళ్ళది అనిపిస్తుందా? పరిగెత్తాలన్నా వాళ్ళ తర్వాతే, నడవాలన్నా వాళ్ళ తర్వాతే, మొయ్యాలన్నా వాళ్ళ తర్వాతే, తొయ్యాలన్నా వాళ్ళ తర్వాతే. అలాంటి బలవంతుల్ని చూసినప్పుడు
వాట్ ఎన్ ఎనర్జీ అని అనిపిస్తుంది కదా. అది శరీర బలం. రెండోది మనోబలం, అన్నిటికంటే గొప్ప బలం ఇది. ఎంత జరగనే, ఏం జరగనే స్టేబుల్గా ఉంటారు. కుంగిపోరాళ్ళు చాలా దృఢంగా, ధైర్యంగా ఏదైనా సరే ఎదుర్కోవడానికి. ఆకాశం విరిగి మీద పడిపోతుందరా అంటే పడినాయి చూద్దాం, పడ్డాక చూద్దాం. ఏం గుండె ధైర్యం రా బాబు నీదంటే అది అంతే. కొంతమంది ఉంటారు అలాగా, వాళ్ళు నిజంగా సక్సెస్ అవుతారు. నేను చెప్తున్నాను, గుండె బలం ఉన్నోడు కండ బలం ఉన్నోడు కంటే గొప్పోడు. వాడు సక్సెస్ అయినంతగా ప్రపంచంలో ఎవడు సక్సెస్ అవ్వడు. ఇది గుండె బలానికి ఉన్న దమ్ము. కొంతమంది చిన్న చిన్న వాటికే చూడండి అలా వీక్ అయిపోతుంటారు. చిన్న మాట అంటే చాలు కృంగిపోతుంటారు. చిన్న మాట చాలు, వాళ్ళకి ఏం అక్కర్లే. చిన్న మాట అంటే చాలు కృంగిపోతారు అంతే. కత్తితో పొడిచారా, లేకపోతే ఏమైనా పెనతో పొడిచారా, సూత్తో పొడిచారా, దేంతో పొడిచారు మిమ్మల్ని? దేంతోనూ పడవల, మాటతో పొడిచారట. మాటతో పొడిస్తే పొడిపించేసుకున్నావా? కత్తితో పొడిస్తే మన ప్రమేయం లేకుండా ఆడు పొడవచ్చు. మాటతో పొడవాలంటే మాత్రం ఎవరి ప్రమేయం ఉండాలి? మన ప్రమేయం ఉండాలి. ఇప్పుడు నేను కత్తితో నిన్ను పొడవాలనుకుంటున్నాను, కత్తి తెచ్చి నేను పొడి చేస్తాను, నీ పర్మిషన్ అక్కర్లేదు నాకు. కానీ మాటతో నిన్ను పొడవాలంటే మాత్రం నీ పర్మిషన్ ఖచ్చితంగా నాకు కావాలి. అదేంటంటే నా పర్మిషన్ ఎందుకని అంటావా? నువ్వు స్వీకరించాలి కదా ఆడు అన్నదాన్ని, అంతే కదా. నీ మనసులో దాన్ని స్వీకరించి పెట్టుకుని కుంగిపోలు అనాలి. అలా అణుకొల్ది ఆడు వేస్తుంటాడు బాణాలు. కుక్క మురిగిందన్నావు అనుకో, ఆడు వేస్తాడట ఇంకా. అంటే ఇంకా ఆడు ఏమైపోయాడు, ఇంక వేస్తాడట నీకు. ఎన్ని వేసినా కానీ వీడు పట్టించుకోడు, ఎన్ని వేసినా వీడు చలించడు. అంటే వీడిని మనం మాటలతో ఏమీ చేయలేము, ఈమెను మనం మాటలతో ఏమీ చేయలేము. ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉండే ఇనప మొక్క లాంటిది. లోపలికి ఒక్కటి కూడా దూరదు. ఎన్ని బాణాలు వేసినా ఇనప మొక్క లోపలికి దూరం. అదే చపాతి పిండిలాగా ఉన్నాం అనుకో, గుచ్చుకుని వెళ్ళిపోతాయి లోపలికి. అందుకని మాటల వలన బాధింపబడుతున్నామంటే దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, వాళ్ళ ప్రాబ్లం కాదు అది. అర్థమైందా? నీ ప్రాబ్లం కాబట్టి వాడు మాటతో పడవగలుగుతున్నాడు. నువ్వు అంత బలహీనంగా తగలడ్డావు. నువ్వు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాడు మాట్లాడి జేబులెట్టుకు వెళ్ళిపోతాడు, అంతే తప్ప నేనేమి చేయలేడు. మురిగి 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 ఎవరికి నీరసం వస్తుంది? మురిగే వాళ్ళకి వస్తుందా నీరసం? వినేవాళ్ళకి వస్తుందా? ఎవరికి వస్తుంది నీరసం? అంతే కదా. మన వీధిలో నిలబడి కుక్క మరుగుతుంది అనుకోండి, అది పొద్దున్న తిన్న అన్నం తొందరగా అరిగిపోద్ది దానికి. మళ్ళీ మొరగాలంటే ఎక్కడో చోటుకెళ్ళి కూడి తిని రావాలి. కానీ నీకేమవ్వదు, నీ శక్తి నీలోనే ఉంది. దాని శక్తి అనవసరంగా వృధా చేసుకుంది అది, మురిగి 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 మురిగి. అర్థమైందా? కాబట్టి రెండోది స్ట్రాంగ్ మైండ్. ఆ బలం కూడా ఎవరిస్తారు? దేవుడిస్తాడు. నిజంగానే దేవుడిస్తాడు. ఆ బలం ఆయన ఇస్తేనే మనం తట్టుకోగలం. ఆయన ఇవ్వకపోతే మనం తట్టుకోగలమా? అస్సలు తట్టుకోలేము. ఆ తర్వాత రెండోది మూడోది ధనబలం. మన దగ్గర డబ్బు ఎలా వచ్చింది? నా దగ్గర డబ్బు, నీ దగ్గర డబ్బు ఎలా వచ్చింది చెప్పండి? మన దగ్గర డబ్బు ఎలా వచ్చింది మన దగ్గరికి? దాని అంతటా వచ్చిందా? మనం కష్టపడడం వల్ల వచ్చేసిందా? మనం శ్రమ పడడం వల్ల వచ్చేసిందా? చాలామంది కష్టపడుతున్నారు, మరి అందరికీ రావట్లా. చాలామంది శ్రమ పడుతున్నారు, అందరికీ రావట్లా. నిన్న ఒక ముసలాయన వచ్చాడు మా ఇంటికి. ఒంటి దగ్గర వాసన, దుర్వాసన, ఒక చిన్నది ఏదో చుట్టుకుని ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చావా అని అడిగింది మీ వదిన. వెళ్ళి వైజాగ్ నుంచో ఎక్కడి నుంచో చెప్పాడు. సరే, నన్ను పిలిస్తే వెళ్ళా బయటికి. ఏమయ్యా అంటే, ఎక్కడి నుంచో వచ్చానండి. ఏం వైజాగ్లోనే అడుక్కోవచ్చు కదా, మరి ఇక్కడ దాకా వచ్చి అడుక్కోవడం ఎందుకు? అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు కదండి, అక్కడ ఎవరో దానం చేస్తలేదండి అంటున్నాడు. మరి అందుకే ఇక్కడ దాకా వచ్చానండి అన్నాడు. సరే అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళి భోజనం చేస్తాడు, ఆకలిగా ఉన్నాడు కదా అని షర్ట్ కూడా లేదు నాది, ఒక షర్ట్ ఉంటే ఆ షర్ట్ తెచ్చి ఇచ్చాను. ఇది వేసుకో అన్నాను. సరే వేసుకుంటానండి అన్నాడు. స్నానం చేసి వేసుకుంటానండి అన్నాడు. వేసుకొని ఇచ్చాను. తర్వాత భోజనం చేసి వస్తాడు కదా, 200 తెచ్చి ఇచ్చాను. వెళ్ళి 200 పట్టుకెళ్ళి భోజనం చేసిరా అన్నాను. భోజనం చేసిరా అంటే సరే అండి అన్నాడు. సో అక్కడితో అయిపోయింది. కాసేపు అలాగే పడుకున్నాడు అరుగు మీద. ఆ 200 అక్కడ వదిలేశాడు, ఆ చొక్కా అక్కడ వదిలేశాడు. అతను ఏమో చిల్లర ఉందో 40 రూపాయలు అంతా, అది కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాలే. అంటే ఇప్పుడు నేను అనుకున్నాను, నీకు తినే యోగం లేదురా నాయన, నీ బుర్ర సరిగా పని చేయట్లేదు. చూసారా, ఇప్పుడు మనం ఇచ్చినా కూడా వినియోగించుకోలేని పరిస్థితి అనమాట. ఇంక అతనిది అక్కడ డబ్బులు ఉన్నాయి, ఇచ్చాడు. ఇతను ఎవరో చొక్కా ఇచ్చాడు, వేసుకుంది, ఏమీ లేదు, అన్నీ అక్కడ వదిలేశాడు. అతను ఎవరో ఇచ్చిన 40 రూపాయలు కూడా అక్కడ వదిలేశాడు. అలా పక్కనే పెట్టాం, వచ్చి మళ్ళీ పట్టుకెళ్తాడేమో అని. ఆ గుమ్మం దగ్గరే ఉన్నాయి. అంటే చూడండి, కొంతమందికి అన్నీ ఉన్నా కూడా
యోగ్యత ఉండదు. ఆయన ఇవ్వాలి. అందుకే ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యం అన్నాడు చూశారు. అదంతే. కొన్ని సందర్భాలు మనం ఏదో అనుకుంటాం, తినే ఆయన అనుమతి ఇవ్వాలి తినేందుకు. మనం కూడా అంటాం కదా, నీకు యోగం లేదురా బిడ్డ, నీకు నూకలు లేవంటారు, నీకు యోగం లేదంటారు, అదంటారు ఇదంటారు కదా. ఆయన అనుమతి ఇవ్వకపోతే మనం తినలేము. ఉన్న ధనాన్ని కూడా మనం ఏం చేయలేము, వాడుకోలేము. అందుకే రాజుల సొమ్ము రాళ్ళపాలన్నట్టు కొన్ని అలాగా అతడు పోగు చేయి పని పాపాత్మునికి నిర్ణయించినట్టు ప్రసంగి గ్రంథంలో అలాగైపోద్ది అనమాట. కాబట్టి ఆ ధనం కానివ్వండి, పదవి కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, నీకున్న ఏ బలమైనా సరే పరిశుద్ధుడైన దేవుడు నీకు ఇచ్చినదే. అది నువ్వు ఎలా వాడాలో ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. దైవ గ్రంథంలో నుండి చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఎలా వాడాలో ఇప్పుడు మనం జాగ్రత్తగా దైవ గ్రంథంలో నుండి చూద్దాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 27వ వచనం నుంచి చూద్దాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 27వ వచనం నుంచి చూద్దాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 27వ వచనం అందరూ చూడాలి. ఘనతా ప్రభావములైన సన్నిధిని ఉన్నవి. నెక్స్ట్, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. చూసారా? బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. ఏం చెల్లించుడి? మహిమ బలము యెహోవాకు చెల్లించుడి. అంటే ఇప్పుడు మన బలం ఎవరికి చెల్లించాలి? దేవునికి చెల్లించాలి. నీ బలం ఏంటి? ఎన్ని రకాల బలాలు ఉన్నాయి నీ దగ్గర? ఈ బలాలన్నిటికీ అధిపతి ఎవరు? మరి నీ బలాన్ని ఎవరికి ఇస్తున్నావు? సామెతల గ్రంథంలో ఉంటుంది, అతడు తన యవ్వన బలమును వేశ్యలకు ఇచ్చేసాడట. ఎవరికి ఇచ్చాడట? వేశ్యలకు ఇచ్చాడట. లెమూయేలుతో రాజైన లెమూయేలుతో తల్లి చెప్తోంది, నా కుమారుడా నీ బలమును స్త్రీలకు ఇచ్చేయకు. ఎవరు నశింపజేసి? రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసం చెయ్యకు అని చెప్తోంది సామెతల గ్రంథంలో చిట్ట చివరి అధ్యాయంలో 31వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్తుంది. లెమూయేలుతో, రాజైన లెమూయేలుతో అతని తల్లి సొలొమోను గారితో చెప్తుందనమాట, నీ బలమును ఎవరికి ఇవ్వద్దు? స్త్రీలకు ఇవ్వకు. స్త్రీలతో సహవాసం చేయకు. అలా ఇప్పుడు మన బలం ఎలా పోతుంది? ఏ మురికాలలో కొట్టిపోతుంది నీ బలం? ఏ డస్ట్బిన్లోకి పోతుంది నీ బలం? ఏ అజ్ఞానానికి పోతుంది నీ బలం? ఏ విధంగా నీ దినాలు ఏ పనికి మాలిన దినాలలోనికి కొట్టుకుపోతుంది నీ బలం? ఎక్కడ దుర్వినియోగం అవుతోంది నీ బలం? ఎక్కడ వ్యర్థం అవుతోంది నీ బలం? ఒక్కసారి ఇక్కడ నుంచి అక్కడ వరకు లేదా లైవ్లో వింటున్న వారు కూడా ఒకసారి అందరూ గుండెల మీద చేసుకుని, నాకెన్ని రకాల బలాలు ఇచ్చావు నా తండ్రి, ఈ బలము నీకు చెల్లిస్తున్నానా? 60 ఏళ్ళు ఉంటుంది నాకు ఈ బలం. 60 ఏళ్ల తర్వాత నువ్వు చూద్దామన్నా ఏ బలం ఉండదు. ఒక్క చావుతో అన్ని బలాలు మటుమాయం. ఐ రైట్ ఆర్ రాంగ్? ఏ రోజు చావు నిన్ను ఆహ్వానిస్తుందో, ఏ రోజు చావు నిన్ను వెంటాడుతుందో, వెంబడిస్తుందో, నీ ముందుకొచ్చి నిలబడుతుందో, ఆ రోజు నీకున్న బలములన్నీ తొలగిపోతాయి. ఏ బలము నీతో ఉండదు. ధనం ఉండదు, శరీర బలం ఉండదు, సౌష్ఠవం ఉండదు, లేకపోతే మనోబలం ఉండదు, జనబలం ఉండదు, పదవి బలం ఉండదు, ఏ బలం ఉండదు. ఒక్క మరణంతో అన్ని బలాలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు ఒకటి రాబోతుంది. మరి బలము ఎవరికి చెల్లించాలని బైబిల్ చెప్తోంది ప్రియమైన దేవుని సంఘమా? దేవునికి చెల్లించమని. మహిమ బలము ఆయనకు చెల్లించుడి, యెహోవాకు చెల్లించుడి. ఇచ్చిన దేవుని కొరకు నీ బలాన్ని వినియోగించని బైబిల్ చెప్తోంది. ఇచ్చిన దానికి యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. ఇంత క్లియర్గా బైబిల్ చెప్తోంది, కానీ మనం చేయట్లా. కొందరు తమ బలాన్ని వినియోగిస్తారు, కొందరు తమ బలాన్ని సొంతానికి వాడేస్తారు, దుర్వినియోగం చేసేస్తారు, పాడు చేసేస్తారు.
పనికిరాని చోట్ల ఉపయోగిస్తారు. కొందరైతే సాతానుకు ఉపయోగిస్తారు. అందుకే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు వాడి దురాశలు నెరవేర్చగోరుతున్నారు, దౌర్భాగ్యులారా అన్నాడు యేసుక్రీస్తు. మీ బతుకులు ఇచ్చిందేమో ఆయన, ఖర్చు పెట్టేదేమో వాడి కోసం. నీతిమాలిన బతుకులు, సిగ్గుమాలిన బతుకులు. యేసుక్రీస్తు ప్రభువారు ఖండిస్తున్నారు వాళ్ళని. సిగ్గులేదురా మీకు అని. మీ బతుకులు సిగ్గులేని బతుకులు రమయ్యి. ఇచ్చిందేమో దేవుడు, ఆయన దగ్గర తీసుకున్నారు బలాన్ని మీరు. కానీ మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు వాడి దురాశలు నెరవేర్చడానికి మీ సత్తువను వాడుతున్నారు, మీ శక్తిని వాడుతున్నారు, మీ సామర్థ్యాన్ని వాడుతున్నారు, మీ ధనాన్ని వాడుతున్నారు, మీకున్న అధికారాన్ని వాడుతున్నారు, మీకున్న బలాన్ని వాడుతున్నారు. మీకున్నదంతా దేనికోసం వాడుతున్నారు? దేనికోసం వాడుతున్నారు? అపవాది దురాశలు నెరవేర్చడానికి వాడుతున్నారంటే ఎంత దుర్మార్గులరా మీరు, కృతజ్ఞత లేనివారు అన్నాడు అనమాట యేసుక్రీస్తు వాళ్ళని. ఎవరు వీళ్ళంతా? కృతజ్ఞత లేని వాళ్ళు. మన బలం ఆయనదని మనకు అర్థమైనప్పుడు ఆయనకే మన బలము చెల్లించాలి. ప్రియమైన దేవుని సంఘం అదే చెప్తున్నాడు అక్కడ. మహిమ బలము ఆయనకు చెల్లించుడు. కీర్తనల గ్రంథం 96వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథం 96వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథం 96వ కీర్తన 7వ వచనం జాగ్రత్తగా చూడాలి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. ఎక్కడ వాడబడాలి నీ బలం? ఎక్కడ వాడబడాలి నీ బలం? నీ మహిమ. ఆయన మహిమ కొరకు నీ బలం వాడబడాలి. ఆయన మహిమ కొరకు నువ్వు వాడబడాలి. నీ శరీరం, నీ సత్తువ, నీ ఆలోచనలు, నీ మనోబలమైన ఆయన కొరకే, నీ ధనబలమైన ఆయన కొరకే. ఎందుకంటే ఆయన ఇచ్చాడు. నీ జనబలం ఆయన కొరకే, నీ పదవి బలం ఆయన కొరకే. నీకే బలం ఉందో తెలియదు కానీ, నీకెన్ని బలాలు ఉన్నాయో తెలియదు కానీ, నీ బలములన్నీ దేవుని కొరకు వాడబడితే అది నీకు ప్రయోజనకరం. అదే బైబిల్ చెప్తోంది, స్పష్టంగా చెప్తోంది బైబిలు, స్పష్టంగా చెప్తోంది. ఒకవేళ నేను వాడను, లోకంలో వాడుకుంటా, స్వార్థానికి వాడుకుంటా, నాకు నచ్చినట్టు వాడుకుంటా, ఎలా పడితే అలా వాడుకుని పాడు చేసుకుంటా అంటావా? చేసుకో. నిత్యాగ్నిలోనికి వెళ్ళిన తర్వాత నీ బలము వలన నీకు ఏ ప్రయోజనం లేదు. అదంతా వృధా చేసుకుని పోయావు అక్కడికి, అదంతా వ్యర్థం చేసుకుని పోయావు అక్కడికి. నీ యవ్వన బలం అన్నాడు. నిజమే, యవ్వనం అనేది చాలా గొప్పది, మళ్ళీ రాదది. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. మళ్ళీ వస్తుందా? రాదు. యవ్వనం యవ్వనమే. అందరు లేచి నిలబడ్డారు. ఇందాక అదిగా ముసలాయన నిలబడలేకపోయాడు. ఆయన ఎందుకు నిలబడలేకపోయాడు? ఆరాధన టైంలో ఆయన నిలబడలేడు అంతసేపు. ఆయన కూర్చోవడమే గొప్ప. ఇంకా సేపు కూర్చుంటే కళ్ళు తిరిగి పడిపోతాడు కదా. అందుకే అలా కూర్చొనే ఉంటాడు. కానీ ఒకప్పుడు చురుగ్గా పరిగెత్తిన ఆయన అయి ఉంటాడు ఆయన. కానీ ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకురావడమే గొప్ప, కూర్చోవడమే గొప్ప. అర్థమవుతుందా నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెమ్మలు? ఈరోజు మంచి స్టిఫ్గా ఉన్నాం, మంచి సత్తువ కలిగి ఉన్నాం. ఏ రోజు మనం కూడా బామ్మలం అవుతాం, ఏదో రోజు మనం కూడా తాతలం అవుతాం. నేను తాతనయ్యే రోజు ఒకటి రాబోతుంది. విజయప్రసాద్ రెడ్డి తాతగారు అంటారు ఇప్పుడు. నిజం, నవ్వక్కర్లేదు, నిజం అది. మా తాతగారండి, మా విజయ్ తాతగారు అంటాడు నా మనవడు వచ్చి. లేకపోతే ఇప్పుడున్న పిల్లలు వస్తారు, మీ పిల్లలు మీకు పుట్టిన పిల్లలు వచ్చి, తాతయ్య ఎక్కడున్నాడు బాబు, విజయ్ తాతయ్య ఎక్కడున్నాడు అంటే, తాతయ్య గదిలో కుర్చీలో కూర్చున్నాడు బాబు, కర్ర తీసుకెళ్ళి బాబు లేవలేకపోతున్నాడు అంటారేమో. అప్పుడు ఎవడో ఒకడు వచ్చి నాకు కర్ర ఇచ్చి, ఇదిగో బాబు లే బాబు తాతయ్య అంటే, అప్పుడు నేను లేచి ఇలా ఊగుతా వస్తానేమో. వస్తుంది ఆ రోజు, ఎందుకు రాదు? అప్పుడుదా బతుకుంటే. నేను తాతయ్యనే అవుతాను, నువ్వు తాతయ్య అవుతావు, నువ్వు మా అమ్మ అవుతావు, అమ్మమ్మ అవుతావు, నాయనమ్మ అవుతావు. అప్పుడు ఇప్పుడున్న సత్తు ఉండదమ్మా, ఇప్పుడున్న బలం ఉండదు. అప్పుడు ఏదో రోజు నువ్వు తాతయ్య అయినప్పుడు, మా అమ్మ అయినప్పుడు, నాయనమ్మ అయినప్పుడు నువ్వు చేద్దామన్నా ఏమీ చేయలేవు. ఎంతసేపు మాట్లాడగలను నేను తాతయ్యనయ్యాక? ఎంతసేపు నిలబడి వారానికి 3 ప్రసంగాలు, 3 గంటలు చిలుకు మాట్లాడగలనా? నో, ఇంపాసిబుల్. అందుకే ఇప్పుడు మాట్లాడేస్తున్నాను, తర్వాత మాట్లాడలేను, నాకు తెలుసు. దిస్ ఇస్ ద రైట్ టైం టు స్పీక్, టు ప్రొక్లైమ్ గాస్పెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దిస్ ఇస్ ద రైట్ టైం. ఇది కరెక్ట్ సమయం. ఇక మళ్ళీ కొన్నాళ్ళు గతించిన తర్వాత, అమ్మో షుగర్లు వస్తాయట, ఎదురుగా ఉన్నాయి, ఎక్కడో షుగర్లు ఉన్నాయట, బీపీలు ఉన్నాయట, రకరకాల వ్యాధులు ఉన్నాయట, వాటి వైభవం ఆయాసమే దుఃఖమేనట. అప్పుడు నాకు ఉన్నా నేను వాడలేను.
వాళ్ళేను. నాకు తెలిసిన తాతగారు ఉన్నాడు, బాగా ఏమో 20-30 ఎకరాలు ఉంటుంది ఈ ఊళ్ళో అతనికి. అరే అబ్బి బాబు ఇలా రా నాయనా, ఈ కాగితం ఎంత అంటాడు. ఏడట కాగితం ఎంతో చెప్పిన ఆయన అంటాడు. ఏడిది అది 500 తెలియదు, 200 తెలియదు. కొత్త కాగితాలు వచ్చాక రంగులాలు రేపు పొద్దున మన పరిస్థితి అంతే. మళ్ళీ మనం ముసలికి మళ్ళీ మార్చేస్తారు వీళ్ళు కరెన్సీని. అప్పుడు ఇంకో రంగులు వేస్తారు, కొత్త రంగులు. ఇంద్రధనుసులో రంగులన్నీ వేస్తారు. ఇప్పటికీ ఇంద్రధనుసులో రంగులు ఎక్కువైపోయినాయి మన కరెన్సీ నోట్ల మీద. అప్పుడు కూడా వేసేస్తారు కొత్త రంగులు. ఆ కొత్త కాగితాలు వచ్చిన తర్వాత మనం కూడా బాబు నాయన ఇలా రా నాయన, ఈ కాగితం ఎంతో చూసి చెప్పిన ఆయన అంటాడు. 100 అంటాడు నీ మనోడు. ఇది 10 తాత ఇలా ఇచ్చే అంటాడు. ఆ పట్టుకెళ్ళిపోతాడు 100. సో కాబట్టి నీ బలము ఉడిగిపోయిన తర్వాత నువ్వు ఏదో చెయ్యాలనుకుంటావే, చేయలేవు నాయన. కానీ ఇప్పుడు సత్తు ఉన్నప్పుడు మాత్రం ఎవరికి ఇస్తున్నాను తీసుకెళ్ళి? నీ యవ్వన బలమును స్త్రీలకు ఇయ్యకుము అని తల్లి చెప్తోంది. నీ యవ్వన బలమును వేశ్యలకు ఇయ్యకుము అని జ్ఞానం చెప్తోంది సామెతల గ్రంథంలో. నీ యవ్వన బలమును సాతానుకి ఇయ్యకు యేసు ప్రభు చెప్తున్నారు. కానీ మనం వింటున్నామా అంటే వినం. పాటలు మనకు పాడతాం. నా ధనము నా ఘనము యెహోవాకే, లేదా నీ సేవకే. పాట వరకే, పాట వరకే. నా తెలీదా? నిజంగా సేవకి ఇవ్వాలి అనుకున్నప్పుడు మన దగ్గర 1000 రూపాయలు ఉన్నా కూడా ఎంత ఇస్తాం? 10. నీ బలం ఎంతయ్యా, నీ సామర్థ్యం ఎంత అంటే 10,000 ఇచ్చే సామర్థ్యం అండి దేవుని పనికి. కానీ నేను 10. కొంతమంది ఆ 10 కూడా ఇవ్వరు. ఇంకా దాచుకుందాం, బీరువాలో దాచుకుందాం అనుకుంటా. నువ్వు చచ్చాక రూపాయి కూడా ప్రయోజనకరం కాదు నీకది. నువ్వు దేవునికి వినియోగించని నీ బలం నీకే మాత్రం ప్రయోజనకరం కాదు బిడ్డ. గుర్తుపెట్టుకో. ఏదో రోజు అన్నీ వదిలిపోతాం. నేనైనా పట్టుకెళ్తాను, నువ్వైనా పట్టుకెళ్తావా? రాజులు, మహాచక్రవర్తులు, ప్రపంచాన్ని పరిపాలించిన వాళ్ళే మట్టిలో పోయారు. ఎవడికి శాశ్వతం ఇక్కడ? ఏది శాశ్వతం ఇక్కడ? జ్ఞానం అర్థమైతే నేను ఆయన సన్నిధిలో ఉండాలనుకుంటాం, ఆయన సన్నిధిలో కష్టపడాలనుకుంటాం. సువార్త పనికి వెళ్దాం రా అంటే నాకు పని ఉంది అంటాడు ఒకడు, నాకు ఇంకో పని ఉంది అంటాడు ఒకడు, నేను ఎక్కడికో పోవాలంటాడు, నేను పలానా ఊరు వెళ్ళిపోవాలంటాడు ఒకడు. చూడండి, తప్పించుకు తిరుగువారు ధన్యులు సుమతి అని కొత్త పద్యం రాశారు వీళ్ళు. పోతారంతే, రారు. ఏమయ్యా పలానా పని ఉందటమ్మా, వంట పని ఉందట, మాకు కుదరదండి. ఇంటి దగ్గర మా ఆయన గారండి, మా పిల్లలండి, వంట పనులు పెంట పనులు మేము చేయలేమండి, మా వల్ల కాదండి. మరి ఏం చేస్తారండి మీరు? వచ్చి కూర్చుంటామండి అలాగా, అది కూడా కుదిరితేనే. తర్వాత వెళ్ళిపోతాం. ఇది దైవజ్ఞానం హృదయంలోకి వెళ్ళిన వాళ్ళ లక్షణం కాదు, కాదు. చాలా ప్రమాదం అది. చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. వెండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు, దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. దేవుడు వారి మీద వేస్తున్న నేరారోపణ, చేస్తున్న నేరారోపణ ఏమంటున్నాడు? దేశములో తమకున్న బలమును ఏం చేయరట? నమ్మకముగా ఉపయోగపరచరు. చూసారా? కొన్ని బలం ఉంది కానీ వాడరు. బలం ఉంది, సత్తు ఉంది, శక్తి ఉంది, చేయగలరు, సమర్థులు, సామర్థ్యము కలవారు, కానీ మనకెందుకులే అనుకుంటారు. మరి ఎలా వాడతారా బలాన్ని అంటే? ఏదో అలా గడిచిపోద్ది, కుళ్ళు కాలంలో కొట్టుకుపోతుంది. నేను చెప్తున్నాను కదా, మురుక్కాలలో కొట్టుకుపోతుంది చాలామంది బలం. ఈ దినాల వెంట సద్వినియోగపరచక దుర్దినముల వెంట కొట్టుకుపోతుంది. అవసరానికి కూడా వాడట్లేదు కొంతమంది, అవసరానికి కూడా ముందుకు రారు కొంతమంది, పనుందని తెలిసినా వెనక్కి పారిపోతారు కొంతమంది. నిజం. మరి ఎక్కడ వాడతావయ్యా నీ బలాన్ని, నీ యవ్వన బలాన్ని ఎక్కడ వాడతావు? యవనస్తుడా, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అని వాక్యం సెలవిస్తోంది కదా. ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ఏది నువ్వు మోస్తున్న కాడి, ఏది నువ్వు మోస్తున్న భారం, ఏది మొయ్యం మనం? పారిపోవడమే.
పారిపోవడం, వదిలేసేయడం, వెళ్ళిపోవడం. దట్ ఈస్ నాట్ రైట్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది అస్సలు మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. అందుకే భక్తులు ఎవరో కూడా నా బలమంతా నీకే ప్రభువా, నా సమయమంతా నీకే, నా ధనము నీకే, నా ఘనము నీకే, నా జ్ఞానము నీకే, నా పదవి కూడా నీకే. ఎస్తేరు రానైపోయింది. ఎలా అయిపోయింది రాణి? తనంతట తానుగా అయిపోయిందా? తనంతట తానుగా అయిపోయిందా? నో. దేవుడు కావాలని ఎస్తేరును రాణిగా చేశాడు. రాణిగా చేయాలన్నా ఆయనే, బేదగా చేయాలన్నా ఆయనే, నిన్ను ఎత్తులకు ఎక్కించాలన్నా ఆయనే, కిందకు దించేయాలన్నా ఆయనే. గుర్తుపెట్టుకో ప్రియ విశ్వాసి, నువ్వు ఎత్తుకు ఎదగాలన్నా ఆయన వల్లే అవుతుంది. నువ్వు కిందికి పాతాళానికి తొక్కబడాలన్నా ఆయన వల్లే అవుతుంది. ఈరోజు నువ్వు కానీ నేను కానీ స్థితిలో ఉన్నావంటే అది దేవుని దయ, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ఘనత. లేకపోతే నేను ఈ స్థితిలో ఈరోజు ఉండను. నాకు తెలుసు ఆ విషయం. నేను ఈరోజు ఇంత బలముగా వాడబడుతున్నానంటే, ఈరోజు నేను ఈ సేవలో నిలబడ్డానంటే, ఈరోజు నాకింత జ్ఞానం వచ్చింది అంటే, ఈరోజు ఇన్ని వేల మందిని సత్య మార్గంలో నడిపించగలుగుతున్నానంటే సర్వశక్తుడైన దేవుడు నా యందుండి నాకు బలమిచ్చుచున్నాడు గనుకనే తప్ప, నన్ను ప్రోత్సహించి ఆయన సేవలో నిలబెట్టి వాడుకుంటున్నాడు గనుకనే తప్ప, లేకపోతే నేను నిలబడేవాడను కాను. అందుకే నన్ను అంటున్నాను, పౌలు గారి మాట కాపీ కొట్టి చెప్తున్నాను, నన్ను బలపరచు వాని అందే నేను కూడా సమస్తము చేయగలను. ఎస్, గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ మై పవర్, గాడ్ ఈజ్ మై ఎబిలిటీ, గాడ్ ఈజ్ మై ఎవ్రీథింగ్. ఆయన లేకపోతే నాకేం లేదు. అందుకే ఆయన పనిలో నేను వాడబడాలి, ఆయన పని కొరకు నేను ముందుకెళ్ళాలి. ఆయన పనే నా ధ్యేయం, ఆయన పనే నాకు శిలాశాసనం. ఆయన పని తప్ప నాకు వేరే ఏ ఆలోచన లేదు. నిన్న ఈ షెడ్ వేసే రాంబాబు మన వాళ్ళందరూ నిలబడినప్పుడు చెప్పాను నేను, నిన్న మాట్లాడుతుండగా, అన్నయ్య చాలా అయిపోతుంది కదా షెడ్లు కంటే. అయిపోద్ది నాయన, అవనివ్వండి, దేవుని పనిది. ఇక్కడ చాలా పెట్టేశారు. ఎస్, ఎక్కడే కాదు ఎక్కడైనా సరే మనం దేవుని పనికి పెట్టేదే ఎక్కువ ఉంటుంది. నేను నిన్న వాళ్ళతో అన్నాను, అక్కడ మన వాళ్ళు కాపురం ఉండడానికి కట్టిస్తున్నారు రెండు. పని చేసేవాళ్ళు, ఇక్కడ పని చేసేవాళ్ళు కాపురం ఉండడానికి కట్టిస్తున్నాం వెనకాల అన్నారు రెండును. నేనుండే గది అలా కూడా ఉండదు. కావాలంటే మా ఇంటికి వచ్చి చూడొచ్చు, ఎనీ టైం, యూ కెన్ ఆల్వేస్ వెల్కమ్. నేనుండే గది అలా కూడా ఉండదు. వాళ్ళ ఇంట్లో కనీసం ఆ గదికి ఈ చంటిగాడు వచ్చి సీలింగ్ అయినా చేశాడు. నేనుండే గదికి సీలింగ్లు ఉండవు, ఏముండవు, కనీసం పెయింట్లు కూడా సరిగ్గా ఉండవు. నేను అలాంటి ఒక సామాన్యమైన ఇంట్లోనే ఉంటున్నా. ఎందుకింత సామాన్యమైన ఇంట్లో ఉండి డబ్బంతా ఎక్కడ పోసేస్తున్నావు అంటే, ఎస్, ఇది దేవుని పని, ఇది దేవుని పని, ఇక్కడ ఘనంగా జరగాలి. నేను ముందు ఘనంగా ఉండకూడదు, దేవుని పని ముందు ఘనంగా జరగాలి. మీరు అనుకోవచ్చు, పలానా ఆయన ఎవరో చెప్పాడంటే రేకుల షెడ్లో ఉంటున్నానని, మీరు కూడా అలాగే చెప్తున్నారా అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన చాలామంది ట్రోల్ చేశారు. నన్ను ఎవడో ట్రోల్ చేయడానికి ఆడి తరం కాదు, వాళ్ళ తాతలు దిగొచ్చి నవ్వదు. ఎందుకంటే నేను చాలా ఓపెన్ మెంటాలిటీ ఉన్నోడిని, ఓపెన్గానే మాట్లాడతాను. మీరు అందరూ తెలుసు కదా, మీ అందరికీ తెలుసు కదా, మీ అందరూ నా దగ్గరికి వచ్చిపోయేవాళ్లే. కాబట్టి నేను ఒకవేళ అద్దాల మేడల్లో ఉంటూ సామాన్యమైన గదిలో ఉంటున్నానని మీకు అబద్ధాలు చెప్తే మీరు నమ్ముతారా? అమ్మ అన్నయ్య మొన్ననే కదా ఇంటికి వచ్చాం అంటారు. మీకు ఆ ఛాన్స్ ఇవ్వను, ఎవరికీ ఆ ఛాన్స్ ఇవ్వను. నేను ఏదైనా ఉంటే చెప్తా. అంటే కట్టుకోలేక కష్టమా? నేను కట్టుకోవాలనుకుంటే డూప్లెక్స్ బిల్డింగ్ కట్టేయగలను, ఈ సంవత్సరమే కట్టేయగలను. కానీ నేను కట్టను, నాకు ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి. నేను రాజమండ్రిలో ఇంకా మంచి స్థలం సిద్ధపరచాలి దేవుని పని కోసం. ఆయన మందిర నిర్మాణం జరగాలి. అక్కడ అనేక మంది సత్యంలో నిలబడే పిల్లలు అక్కడ నేర్చుకోవాలి పాఠాలు ప్రతిరోజు. అది నా కోరిక. అలాగే మండపేటలో కూడా ఒక మంచి మందిర నిర్మాణం జరగాలి. ఇంకా అనేక ప్రాంతాల్లో నిర్మాణం జరగాలి. దట్ ఈస్ మై విష్. అది నా కోరిక. నా బలం అంతా అలాంటి పనులకు వాడబడాలి. హైదరాబాద్లో పరిచర్య ఆగకూడదు, విజయవాడలో ఆగకూడదు, ఇంకా చాలా ప్రాంతాల్లో స్థాపిస్తున్నారు పిల్లలు. ఏ ప్రాంతంలో పరిచర్య ఆగకూడదు. ఇంకా నా ద్వారా చాలామంది సేవకులు వెళ్ళాలి, వాళ్ళకు కూడా నేను సపోర్ట్గా నిలబడాలి. ఇంకా అనేక ప్రాంతాలకు పరిచర్యను విస్తరింపజేయాలి. నేను చావు వరకు నా ప్రభు పని కొరకు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. నా కోసం నేను వాడుకోనని కాదు, నా సంపాదనలో లేదా నాకు దేవుడు ఇస్తున్న దానిలో 100 రూపాయలు నా దగ్గర ఉంటే 70 రూపాయలు ఆయన పనికి వాడేయాలి. 30 రూపాయలు మాత్రం నా సొంతానికి నేను వాడుకోవాలి. నాకున్న ఏ పనికైనా నేను వాడుకోవాలి. 30 రూపాయలు నేను వాడుకున్న 70 రూపాయలు ఆయన పనికి పెట్టేయాలి. అది నా గోల్, అది నా లక్ష్యం. ఎప్పటికీ నాకు ఉండదా మంచి ఇంట్లో ఉండాలి, ఎవరైనా వస్తే కనీసం కూర్చోబెట్టడానికి ఉండదు. చాలామంది గెస్ట్లు వస్తుంటారు, చాలామంది అఫీషియల్స్ వస్తుంటారు. ఎందుకంటే ఈయన ఇంటర్నేషనల్ స్పీకర్ అండి, చాలా పెద్ద స్పీకర్. ఈయన ఇల్లు చూస్తే ఒకరోజు పాలకొల్లు నుంచి అక్క వచ్చింది, రాకుమార్ అక్క. ఆవిడ అనుకుంటూ వచ్చిందట కారులో,
తమ్ముడి ఇంటికి ఫస్ట్ టైం వెళ్తున్నాం. వెళ్ళగానే బయట ఒక వాచ్మెన్ ఉంటాడు. అక్కడికి వెళ్ళి మనం వాచ్మెన్ అడుగుతాం, ఏమండి ప్రసాద్ రెడ్డి గారు ఎక్కడున్నారంటే, అమ్మ ఆయన అక్కడెక్కడో 3 అంతస్తులు ఉంటారమ్మా అని అంటాడు. మీరు వెయిటింగ్ హాల్లో కూర్చోండి అమ్మా అంటాడు. నేను వెళ్ళి వెయిటింగ్ హాల్లో కూర్చుంటా. అప్పుడు ఆయన డూప్లెక్స్ బిల్డింగ్లో నుంచి రౌండ్ మెట్ల మీద స్టైల్గా దిగుతుంటాడు సూట్ వేసుకొని. అనుకుందట పాపం. వచ్చి ఇదేంటి తమ్ముడు ఇలా గాలి తీశారు అంది. సో అలా చాలామంది అనుకోవచ్చు, కానీ నాకు ఆ ఘనత లక్కర్లా. నేను ఎక్కడున్నా నేను రాజునే, అంతే కదా. రాజు ఎక్కడున్నా రాజే కదా. ఎస్, నేను రాజులైన యాజక సమూహం. మీరు రాజులైన యాజక సమూహం. నేను ఎక్కడున్న రాజునే, కిందున్న రాజునే, పైనున్న రాజునే, ఎక్కడున్న రాజునే, ఇంకో చోటకి వెళ్ళిపోయినా రాజే. కింగ్ ఇన్ క్రైస్ట్ కింగ్డమ్. ఎస్, నేను దేవుని సేవలో, నేను ఈ రాజులైన యాజక సమూహంలో నేను కూడా ఒక్కడిని. కాబట్టి నేను చెబుతున్నా, మన బలము అంటే మీ అందరికీ బోధించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అన్నాడు పౌలు. మీకు బోధిస్తున్నాను అంటే ఫస్ట్ నేను దాన్ని నా జీవితంలో కనపరచాలి. నీ బలాన్ని ఎక్కడ వాడుతున్నావయ్యా అని ఎవడైనా నన్ను అడిగితే, నాకున్న ఈ మనోబలం కానివ్వండి, ధనబలం కానివ్వండి, శరీరంలో ఉన్న బలం కానివ్వండి, లేదా నాకున్న జనం కానివ్వండి, నాకున్న ఇంకేమైనా కానివ్వండి, అవి నా ప్రభు పనికి వాడటానికి నిర్ణయించుకుని ఆయన సేవలో ముందు కదులుతున్న వాడను నేను. అందుకే మీ అందరికీ ఈరోజు ఇంత ధైర్యంగా బోధించగలుగుతున్నాను. ఒకవేళ నేను ఆ స్థితిలో లేకపోతే మీరు ఎవరు నా మాట వినరు. ఇక్కడ ఇంతమంది వినరు. నా దగ్గర పనిచేసేవాళ్ళే నా మాట వినరు. ఎలా చెప్తాడు కానీ అన్నయ్య అంతదే అనుకుంటారు కదా, రైట్? సో కాబట్టి మన బలం అనేది, మన సత్తు అనేది, మన సామర్థ్యం అనేది ప్రభు పనికి వినియోగింపబడనప్పుడు అది దేవుడు మనకిచ్చినందుకైనా సంతాప పడతాడు. గుర్తుపెట్టుకో, మైండ్ ఇట్. ప్రియ యవ్వన చెల్లెమ్మ, యవ్వన తమ్ముడు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరికి చెప్తున్నా, దేవుడు నీకిచ్చినందుకు సంతాప పడకూడదు బిడ్డ. అర్థమైందా? యెహోవా భూమి మీద ఉన్నోళ్ళను చేసినందుకు ఏమాయనట సంతాపపడెను. ఆయన హృదయంలో నొచ్చుకున్నాడట. దరిద్రం వీళ్ళని ఎందుకు గన్నాను అనుకున్నాడట, వీళ్ళకెందుకు ఇచ్చాను అనుకున్నాడట. అంతే కదా. ఒక్కోసారి మనం ఇచ్చింది వాడు రాంగ్గా వాడుతున్నాడు అనుకోండి, బాధపడమా? నేను చెప్పాను కదా గతంలో, అనపర్తిలో ఒకరోజు మేము కారులో ఆగున్నాం. ఎక్కడికి వెళ్ళి వస్తున్నాం, మీటింగ్కి వెళ్ళి. ఈరోజు ముసలాడు వచ్చాడు. అయ్యా ఆకలండి, 2 రోజుల నుంచి ఆనందం లేదన్నాడు. సర్లే పాపం, నిజంగా ఆనందం తింటాడేమో అని 100 రూపాయలు ఇచ్చాను. వీళ్ళు ఆనందం తినే అని. మహానుభావులు, మహాప్రభువులు అంటే వెళ్ళిపోయాడు. తర్వాత బండి తిప్పుకొని అలా వస్తున్నాం, బ్రాంతి షాప్ దగ్గర ఉన్నాడు. అప్పుడు అనిపించింది, అరే ఎంత దొంగవరా నువ్వు, నన్నే బురుడి గుడించేసావు. బాధేసింది. ఇప్పుడు నిజంగా నువ్వు భోజనం చేసావు అనుకో, 100 కాదు ఇంకో 100 ఇస్తాం. ఆ భోజనం చేయకుండా వెళ్ళాడు తాగుతున్నాడు చూడండి, దానికి చాలా నొచ్చుకున్నాను నేను. అరే నా 100 ఏమైపోయింది, వృధా అయిపోయింది. ఇప్పుడు దేవుడు బాధపడ్డా, మరి నీకు బలాన్ని ఇచ్చినందుకు నీకు డబ్బులు ఇచ్చేసాడు అనవసరంగా, నీకు అనవసరంగా శక్తిని ఇచ్చేసాడు, నీకు అనవసరంగా వీడికి ఆరోగ్యం ఇచ్చేసాం అనిపించింది అనుకోండి, ఆయనకి ఏమైపోతావు? అడుక్కు తింటా పోతావు. అనవసరంగా వీళ్ళకి ఉద్యోగం ఇచ్చేసాను, అనవసరంగా వీళ్ళకి ప్రమోషన్ ఇచ్చేసాను, అనవసరంగా వీళ్ళకి ఆస్తి ఇచ్చేసాను, అనవసరంగా వీళ్ళకి కలిసి వచ్చేలా చేశాను, అనవసరంగా వీళ్ళకి శక్తినిచ్చాను, అనవసరంగా వీళ్ళకి పదవి ఇచ్చాను అని ఆయన అనుకోకూడదు. మన బలం మొదట ఆయన పనిలో, తర్వాత నువ్వు వాడుకో, తప్పలేదు. ముందు ఆయన పని చేయి, తర్వాత నీ పని చేసుకో. ముందు ఆయన పని చేయి, ముందు ఆయన పనికి వాడు, తర్వాత నీ పనికి వాడుకో. నిన్నేం వాడుకోవద్దనలా ఆయన, నేను తినొద్దనలా, నేనేం తాగొద్దనలా, నేను బతకొద్దనలా, బతకమన్నాడు. నిన్ను కూడా సంతోషంగా ఉండమన్నాడు. సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే అన్నాడు ఆయన. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. నీ బలం ఆయనది. ఆయన పనిలో నీ బలం వాడబడాలి. ఈరోజు మనం ఆయన పని కొరకు ఎంత సంసిద్ధులం అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన పని కొరకు ఎంతగా నిలబడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఆయన పని కొరకు ఎంతగా ముందుకెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. మన కొరకు మనం సమకూర్చుకోవడం కాదు, ఆయన పని కొరకు ఎంత సమకూర్చుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చచ్చిపోయిన తర్వాత నేను నా కోసం చేసుకున్నవి నాతో రావు, కానీ ఆయన కోసం చేసిందంతా నాతోనే వస్తుంది. అర్థమైందా? ఇది మనకు అర్థమైన నాడు మన సమస్త బలాన్ని ఎవరి పనిలో వాడతాం? దేవుని పనిలో వాడతాం. ప్రియమైన దేవుని సంఘమా,
దేవుని కొరకు వాడతాం. ఆయన ఇష్టాన్ని నెరవేర్చుట కొరకు ముందుకొస్తాం. మనం కొన్ని వస్తువులు కానివ్వండి, మనం ఖర్చు పెట్టే ఖర్చు కానివ్వండి, మనం చేసే పనులు కానివ్వండి, మనం ఇచ్చే సమయం కానివ్వండి, ప్రతిదీ కూడా ఆయన పని కొరకు నేను ఎన్నుకొనబడ్డాను, నియమించబడ్డాను. లేకపోతే ఇన్ని కోట్ల మంది ఉండగా నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? నా ద్వారా ఆయన ఏదో పని జరిగించుకోవాలనుకుంటున్నాడు. ప్రభువా, నీ కొరకు నేను ఏమి చేయగలను? ఎస్తేరు గ్రంథం ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 14వ వచనం మొర్దెకై చెప్తున్నాడు, కబురు పంపించాడు ఎస్తేరుకి. మొర్దెకై ఎస్తేరుకి కబురు పంపించాడు. ఏమన్నా తెలుసా? నువ్వేదో నీ గొప్పతనం వల్ల రాణినైపోయాను అనుకుంటావేమో, నీ అందాన్ని బట్టి రాణినైపోయావు అనుకుంటావేమో, నీ జ్ఞానాన్ని బట్టి రాణినైపోయావు అనుకుంటావేమో. నువ్వు ఎందుకు రాణివయ్యావో చెప్తున్నాడు చూడండి అక్కడ. ఆమె ఎందుకు రాణిగా మారాల్సి వచ్చిందో, ఆమెను దేవుడు ఎందుకు రాణిగా నిలబెట్టాడో చెప్తున్నాడు. 4:14 ఎస్తేరు గ్రంథం అందరూ ఓపెన్ చేసి చూడండి. నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయము వేరొక విడుదల వేరొక దిక్కు నుండి వచ్చును. అర్థం చేసుకోండి ఈ మాట అందరూ కూడా. నువ్వు ఒకవేళ నేను చేయలేను బాబు, నా వల్ల కాదు, నేను ఇవ్వలేను, నేను కష్టపడలేను, నేను శ్రమ పడలేను, నేను ముందుకు రాలేనని వెనక్కి తగ్గితే తగ్గు. లోకానికి ఖర్చు పెట్టుకో, లోకానికి వాడతావా వాడుకో, లోకంలో కలుస్తావా కలుసుకో. కానీ ఆ ప్లేస్ ఇంకొకరికి ఇవ్వగలడు దేవుడు. ఆ పని ఇంకొకరి ద్వారా దేవుడు జరిగించుకోగలడు. సౌలు ఆయన మాట వినలేదు. ఏ సింహాసనం ఖాళీగా ఉండిపోయిందా? దావీదు వచ్చి కూర్చున్నాడు. లేకపోతే సౌలే ఉండేవాడు అక్కడ. యాసావు పిచ్చి పిచ్చి వేషాలు వేశాడు. అక్కడతో ఆగిపోయిందా? యాకోబు వచ్చి జ్యేష్ఠత్వాన్ని సొంతం చేసుకుని జ్యేష్ఠుల లెక్కలోకి వచ్చేసాడు. నువ్వు అనుకోవచ్చు, నేనే అనుకోవచ్చు. గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు అలసత్వాన్ని ప్రదర్శిస్తే, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ పోస్ట్ ఏమైపోద్ది? చెప్పు, నీ పోస్ట్ ఏమైపోద్ది? కట్ అయిపోద్ది. నీ పోస్టులకు ఇంకోటి వచ్చేస్తాడు. యోధా ఉద్యోగమును వేరొకడు తీసేసుకున్నాడట. అపోస్తలత్వం అనే ఉద్యోగాన్ని యోధా పోగొట్టుకున్నాడు. అందులోకి ఇంకోటి వచ్చేసాడు. నువ్వు పోస్ట్ పోగొట్టేసుకుంటే ఇంకోటి వచ్చేస్తాడు. కానీ నువ్వు దేవుని పనిలో ఉండవు. ఇక్కడ ఎస్తేరు చెప్తున్నాడు చూడు, నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకో. ఎస్తేరు ఆలోచించుకోమ్మా, ఆలోచించుకో. నువ్వు ఒక అనాథవే, తల్లిదండ్రి లేరు నీకు, అనాథ బిడ్డవు. నువ్వు చిన్నాన్న దగ్గర పెరిగావు, నా బిడ్డగా నేను పెంచుకున్నా. నీకు నేనే తల్లినయ్యా, నేనే తండ్రినయ్యా. ఈరోజు నువ్వు రానివయ్యావు. అసలు మనకు అవకాశం లేని చోట నువ్వు రానివయ్యావు. నీకు అవకాశం లేని చోట, అవకాశం లేని జాతిలో, నీ జాతి కాని జాతి వానికి నువ్వు భార్య అవుతున్నావు. ఆ వస్తి పోగొట్టుకున్నటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. నిన్ను రాణిగా నిలబెట్టువాడాయనే. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు, లేవనెత్తువాడు ఆయనే. నిన్ను రాణిగా చేసింది ఆయనే. దీనిని బట్టే నీవు రాజ్యమునకు వచ్చితివేమో. గుర్తు తెచ్చుకో బిడ్డ. ఇప్పుడు నువ్వు మాట్లాడక మౌనంగా ఉంటావా? భయపడి నాకెందుకులే, నా రాణితనం పోద్దేమో అనుకుంటావేమో. జాగ్రత్త. నువ్వు రాణివయ్యిందే మాట్లాడడానికి. ఇక్కడ మాట్లాడడానికి నిన్ను రాణిని చేశాడు. వీళ్ళ పక్షాన మాట్లాడడానికి నిన్ను రాణిని చేశాడు అనేది ఎంత ఇంపార్టెంటో, దేవుని కొరకు వాడబడడానికి ఈరోజు నేను ఈ స్థితిలో ఉంచాడనేది కూడా అంతే ఇంపార్టెంట్. మైండ్ ఇట్. నన్ను కూడా, మనల్ని ఈరోజు ఈ స్థితిలో ఉంచాడంటే ఆయన కొరకు వాడబడే ఒక పాత్రగా మనం ఉండాలన్నదే ఆయన కోరిక. ఆయన పని చేయాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి, ఆయన మార్గాల్లో నడవాలి, ఆయన చిత్తానుసారంగా బ్రతకాలి. ఆయన మనకు అప్పగించిన సామర్థ్యము కొలది మనం ఆయన పనిలో మునుముందుకు కొనసాగాలి. నీ సామర్థ్యం ఎంత, దాని ప్రకారంగా నువ్వు బ్రతుకు, నువ్వు పని చేయి. బద్ధకస్తుడుగా సోమరిపోతులా మారిపోకు. కుదరదు. లేదా అననీయ సెప్పేరలాగా దొంగ పనులు చేయకు, దాచుకోకు. అందరితో పాటు నడిచేద్దాం, మనం మాత్రం వెనకేసేద్దాం అనుకోకు. తప్పు. కొంతమంది చూడండి, మనం తినేద్దాం, ఆడి మీద రుద్దేద్దాం. ఇంకెప్పుడు అదే బతుకు, కుక్క బతుకు. విలువ ఉండదు అలాంటి వాళ్ళకి. ఉంటుందా? దేవుడి దగ్గర అస్సలు ఉండదు విలువ. గుర్తుపెట్టుకో, అస్సలు ఉండదు విలువ. మనం అందరితో పాటు కలిసి కష్టపడితేనే మనకు కూడా విలువ. అందరితో పాటు కలిసి శ్రమ పడితేనే మనకు కూడా విలువ. దేవుని దృష్టిలో నీ విలువ పెరగాలంటే నువ్వు కూడా నీ సామర్థ్యాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. గుర్తుపెట్టుకో. ఆయన నీకేమి ఇచ్చాడో గుర్తు చేసుకో. ముందు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో. నేను ఒక పెద్ద అధికారిని చేశాడేమో, నీకు పెద్ద వ్యాపారం ఇచ్చాడేమో, నీకు పెద్ద ఉద్యోగం ఇచ్చాడేమో, నీకు గొప్ప ప్రమోషన్ ఇచ్చాడేమో, నిన్ను గొప్ప స్థాయిలో నిలబెట్టాడేమో.
నువ్వు చేసే చిన్ని చిన్ని పనులకు ఆనందిస్తూ, అరే చిన్న పనుల్లోనే నమ్మకంగా ఉన్నాడు, పెద్ద పని ఇద్దామని చెప్పేసి నిన్ను బాగా హెచ్చించాడేమో, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నెబుకద్నెజర్లా బుర్ర తిరుగుడు వచ్చేసిందేమో నీకు. బుర్ర తిరగకూడదు, స్టేబుల్గా ఉండాలి సుమా. ఎప్పుడు బుర్ర తిరుగుడు వస్తే అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతావు, గుర్తుపెట్టుకో. తీసేస్తాడు ఆయన, ఉంచడు. దానివల్ల నువ్వు మనం లెక్క చెప్పే స్థాయికి వెళ్ళిపోతాం, లెక్క పెట్టుకునే స్థాయిలో నుంచి. ఎక్కడికి వెళ్ళిపోతాం? లెక్క పెట్టుకునే స్థాయిలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆయనకి లెక్క చెప్పే స్థాయిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి అలా జరగకూడదు. అలా జరగకూడదంటే నీవు ఈ సమయమును బట్టి వచ్చావేమో, గుర్తుపెట్టుకో నీ బలాన్ని ఎక్కడ వాడాలి? ఎక్కడ వాడాలి? దేవుని పనిలో వాడాలి. ఎలా వాడాలి? ప్రభువా నా బలాన్ని ఎంత వాడమంటావు? మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30 మార్క్స్ వార్త 12వ అధ్యాయము 30 చదువుదాం. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 30. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నెక్స్ట్ పూర్ణ ఆత్మతోనూ, నెక్స్ట్ పూర్ణ వివేకముతోనూ, నెక్స్ట్ ఏంటట లాస్ట్ది ఏంటమ్మా? పూర్ణ బలముతో. దేనితో? పూర్ణ బలముతో ప్రేమించు నీ ప్రభువుని. అరకొరగా ప్రేమించడం కరెక్ట్ కాదు. పూర్ణంగా చెయ్యి. నువ్వేం చేస్తావు? పరిపూర్ణంగా చెయ్యి. సెమినార్ గురించి మొన్న వారం ప్రకటించాను నేను. మనం సంఘం అంతా ప్రత్యక్షంగా కూర్చున్న లైవ్లో కొన్ని వందల మంది వింటూ ఉంటారు, కొన్ని వేల మంది అనేక ప్రాంతాల నుంచి వాక్యం వింటూ ఉంటారు. మెదక్లో ఒకే ఒక్కసారి వెళ్ళాను నేను మీటింగ్కి. ఆయన ఆటో డ్రైవర్, ఆయన మీటింగ్ పెట్టించాడు. మన హైదరాబాద్ అశోక్ వాళ్ళ ఫ్యామిలీ ద్వారా పరిచయం నాకు. ఆయన నాకు ఫోన్ చేశాడు. ఆయన ఆటో నడుపుకుంటాడు. ఆయన నాకు తెలిసినంత వరకు, మరి ఇంకేం చేస్తాడో నాకు తెలీదు. ఫోన్ చేసి అన్నాడు, సార్ నమస్తే సార్, నేను పలానా సార్ మీతో మెదక్లో పలానా చోట మీటింగ్ పెట్టించాను కదా సార్, పలానా ఏరియాలో బోర్డర్లో. చెప్పితే ఓకే చెప్పండి అన్న. మెదక్ ఎండింగ్ అనుకుంటా, బోర్డర్ అనుకుంటా. అది కంటి ఏదో ఊరి పేరు, అది నాకు కూడా సరిగా ఐడియా లేదు. కంటి రైట్? కంగిడి ఏమో నాకు ఐడియా లేదు సరిగా. అక్కడికి ఒకే ఒకసారి వెళ్ళాం. ఆయన ఫోన్ చేసి అంటాడు, సార్ బియ్యం ఎంత పడతాయి సార్ మొత్తం 6 రోజులకి అన్నాడు. నాకు తెలియదు అయ్యా, ఐడియా లేదు, మరి ఎంత పడతావు ఒకసారి అడగాలి, నేను అందులో ఇన్వాల్వ్ అవ్వను కదా, కొన్ని ఇంత పడొచ్చేమో అన్నాను నేను అప్రాక్సిమేట్లీ. థ్యాంక్ యూ సార్, నేను చూసుకుంటాను సార్, నేను అదేదో నేను పడతాను సార్ ఆ పాటలు అంటున్నాడు. అంటే ఒక ఆటో నడుపుకునే ఆయన రాబోయే సెమినార్ కొరకు నా బలం ఎంత అని ఆలోచించుకున్నాడంటే, దేవుడు అతన్ని దీవించుకుని ఉంటాడా? దేవుడు అతన్ని ఆశీర్వదించుకుని ఉంటాడా? హృదయపూర్వకంగా దేవుని ప్రేమించకపోతే అలాంటి మనసు వస్తుందా అతనికి? పోనీ మీలాగా నా ఎదురుగా కూర్చుని వాక్యం వింటున్నాడా? లైవ్లో వింటాడా ఆయన? నేను ఆయన కలిసి చాలా రోజులైపోతుంది. ఏనాడు మీటింగ్ అది? దాదాపు సంవత్సరం పైన అయిపోద్ది నేను అక్కడికి వెళ్ళి. సో అయినా కూడా లైవ్లో వింటూ కూడా వాక్యాన్ని వింటూ నేనేం చేయగలను అని ఆలోచించాడు కాబట్టి నాకు ఫోన్ చేసి చేయగలిగాడు. ఫోన్ చేశారు, అసలు బియ్యం ఎంత పడతాయి సార్, మొత్తం సెమినార్కి ఎంత బియ్యం, 6 రోజులకి ఎన్ని బియ్యం పడతాయి సార్, నేను నా సామర్థ్యం కొలది నేను చేస్తానని చెప్పి ఫోన్ చేశాడు. ఒక మనిషి నేను దేవుని పని చెయ్యాలి అని బలంగా నిర్ణయం తీసుకుంటే దేవుడే సపోర్ట్ చేస్తాడు ఆ మనిషికి. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, అది నాకు ఎన్ని మార్లు వినబడెను? 2 మార్లు వినబడెను. దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్. ఆ మనసు మనకున్నప్పుడు నువ్వు నిజంగా యథార్థంగా చేయి దేవుని సేవ, ప్రతి ద్వారము తెరవబడుతుంది నీకోసం. ప్రతి ద్వారము తెరవబడుతుంది. నేను ఇప్పటికీ నేను ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు ఉదయకాలం ప్రార్థన చేసుకుంటున్నాను మేడ మీదకి పోయి, అప్పుడు కూడా నేను మనసులో ఒకటే అనుకున్నాను, ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండలపైకి నన్ను నీవు ఎక్కించావు, నేను ఎంతటి వాడను, నా సామర్థ్యం ఏ పాటిది తండ్రి, నా సామర్థ్యం ఏ పాటిది, నేనేం చెయ్యగలను అసలు, కానీ నేను చేయలేనివి, నా ఊహకు అందనివి, నా సామర్థ్యానికి అందని పనులు కూడా నా ద్వారా జరిగించుకున్నావంటే తండ్రి నీవు, అది కేవలం నీ కృప, నీ దయ, నీవు లేకపోతే నేను లేను అని ఈరోజు ఉదయకాలం కూడా నేను నా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే ఇక్కడికి వచ్చాను. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని సంగమా, నీ పూర్ణ బలముతో ప్రేమించు. ఒకళ్ళు ప్రేమించాలనుకుంటున్నావా ప్రభువుని, పూర్ణ బలంతో ప్రేమించు, లేకపోతే మౌనంగా ఉండు.
లోకానికి వాడుతూ దేవుని దగ్గరకు వస్తూ సాతానుకు సేవ చేస్తూ దేవుని దగ్గరకు వచ్చి కూర్చుంటూ సాతాన్ దగ్గర కష్టపడుతూ దేవుడి దగ్గరకు వచ్చి కూర్చుంటూ ఎంతకాలం ఈ వేషధారణ? ఎంతకాలం ఈ వేషధారణ? ప్రభు పరిచర్య అందరగానంగా జరగాలనుకుంటాం. వచ్చే వారం వట్టి చారు అన్నం పెట్టామనుకోండి, ఎంతమంది ఇష్టంగా తింటారు? చేయి చూపించండి. అబద్ధం చెప్పకండి, మనసుతో చెప్పండి, మనసుతో చెప్పండి, మనసుతో చెప్పండి అని మళ్ళీ అడుగుతున్నాను. వట్టి చారు వట్టి వైట్ రైస్ పెడతారు, ఇంకేం ఉండదు, నంచుకోవడానికి కూడా ఏముండవు. ఇలా అందరూ ఫోటోలు తీరా సాగరు బాల్ మొత్తం అందరూ ఫోటో తీయ ఒకసారి, వీడియో తీయ ఒకసారి. సో ఏమో నమ్మలేం, కానీ నమ్మాలో నమ్మకూడదు కూడా అర్థమవుతలేదు. ట్రై చేసి చూద్దాం ఒకసారి, అప్పుడు చూద్దాం. సెమినార్లో కూడా అదే చేద్దాం. 6 రోజులు వట్టి చారు తెల్లన్నం పెడదాం, అసలు ఏం చేస్తారో చూద్దాం. ఏందంటున్నావు? క్యారెట్ తెచ్చుకుంటావా? మొత్తం మీద మానలేవన్నమాట. సో మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఎవడొకడు చేసేయాలి, దేవుడి పని ఎవడొకడు చేసేయాలి. ఆ చేసిన దాన్ని మనం చూసి, అదే చూడండి ఉప్పు చూడమ్మా అంటారు, ఆ టైప్ అనమాట. మనం ఎక్కువైంది చూడు, కారం తక్కువై, లేకపోతే అదేదో పెంచు, ఇది తగ్గించు, ఈ మనం సలహాలు ఇస్తాం పైనుంచి. అసలు ఆ సీన్లో దిగం, కానీ సీన్లో దిగినోడు గొప్పడు. అర్థమైందా? ఎవడొకడి మీద రుద్దేద్దాం, ఎవడొకడి మీద పోసేద్దాం, ఎవడొకటి చేసేస్తాడులే, మనకెందుకులే, ఎంతకాలం అండి ఇలాగా? ఏదో రోజు మన పని ఆగిపోద్ది. ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి. నేను మీ మీద ప్రేమతో చెప్తున్నాను ఈ మాటలు. ఆ పని నేను ఒక్కనే చేసేసుకోవచ్చు, కానీ దేవుడు మీ అందరికీ బోధించమన్న మాట, నీ పూర్ణ బలముతో. నీకు దీవెన కావాలా? నిత్య జీవపు దీవెన, పరలోకపు దీవెనలు కావాలా? నీకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీకు కావాలా? నువ్వు కూడా ఈ గుంపులో ఒక పనికొచ్చే పాత్రగా మారిపో. అర్థమైందా? నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభువుని హెచ్చించు. ఒకానొక దినమున పని చాలించే రోజు ఒకటి వస్తుంది, చీకటి పడే సమయం వస్తుంది. పొద్దు గుంకిన తర్వాత పని చేద్దామన్నా నిన్ను పొలంలోకి ఎవ్వరూ తీసుకెళ్ళరు. జీతాలు ఇచ్చే సమయంలో పనికి వెళ్ళకో. ప్రియ దేవుని సంగమా, మరలా చెప్తున్నా, జీతాలు ఇచ్చే సమయంలో పనికి వెళ్ళకో. పనికి ఆహ్వానించిన సమయంలో పనికి వెళ్ళి జీతం తెచ్చుకో. నిత్య జీవ ప్రయాణంలో ఉన్నాం మనం అందరం. నిత్య జీవ ప్రయాణంలో ఉన్నప్పుడు ఎలా ప్రేమించమంటున్నాడు? నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ బలము అని వ్రాయబడింది అక్కడ మార్క్స్ వార్తలో. నీ పూర్ణ బలముతో నీ దేవుణ్ణి నువ్వేం చేయాలి? ప్రేమించు, ఆయన ఆరాధించు, ఆయన పని చేయి. అప్పుడు ఆయన నీ పని చేస్తాడు. కొంచెములో నమ్మకంగా ఉన్నావు, అందుకని ఏమిటట, ఎక్కువ వాటిలో నీకు పని అప్పగిస్తాడట. ఈ కొంచెంలోనే వీడు చాలా నమ్మకంగా చేస్తున్నాడు, ఇంకా ఇద్దాం, ఇంకా నమ్మకంగా చేస్తాడు, ఇంకా ఇద్దాం, ఇంకా నమ్మకంగా చేస్తాడు. నాకు అలాగే ఇచ్చాడు. నేను నిజం చెప్తున్నా, ఈరోజు నాతో పాటు 14 ఏళ్ల నుంచి ఉన్నోళ్ళకి తెలుసు నాకు ఇచ్చాడో లేదో. ఇచ్చాడా లేదా? నాకు అలాగే ఇచ్చాడు ఆయన. వీడు ఇంకా నమ్మకంగా ఉంటాడు, ఇంకా హెచ్చిద్దాం, ఇంకా నమ్మకంగా ఉంటాడు, ఇంకా హెచ్చిద్దాం, ఇంకా హెచ్చిద్దాం. మన నమ్మకత్వాన్ని ఆయన చూస్తాడు. అందుకే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. లేకపోతే ఇంత చిన్న ఊర్లోంచి వచ్చినోడిని ఇప్పుడు దేశాలకు వెళ్తున్నాను. డిసెంబర్లో మరో 2-3 దేశాలు వెళ్ళబోతున్నాను క్రిస్మస్ సందేశాలు ఇవ్వటానికి. సో ఇంత చిన్న ప్రాంతంలో నుండి దేవుడు నన్ను లేవనెత్తుకుని అనేక ప్రాంతాలకు నిలబెట్టి నడిపిస్తూ సత్యం విషయంలో ధైర్యంగా పోరాడడానికి దేవుడు కృప చూపిస్తున్నాడంటే నిజమే. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండు, కొంచెంలో నమ్మకంగా ఉండు, ఇంకా ఎత్తైన స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడు. నువ్వు కొంచెంలోనే దొంగలా ఉండు, ఆ కొంచెం కూడా లేకుండా చేస్తాడు. మరి అంతే కదా, దొంగకి ఎవడైనా తాళాలు ఇస్తాడా? ఇవ్వడు కదా. సత్యమైన ధనమును ఎవడు మీ వశము చేయను, సత్యమైన ధనము ఎవడు మీ వశము చేయను. నువ్వు నమ్మకంగా ఉంటే ఆ నమ్మకత్వంతో నీ బలాన్ని పూర్ణంగా వినియోగిస్తే, మార్క్స్ వార్త, నీ పూర్ణ బలముతో దేవునికి పరిచర్య చేయాలి. అందుకే లోకాసు వార్తలు అంటాడు 16వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడింది. ఆ మాట చదువుదాం ఒకసారి. లోకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం. లోకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలో కూడా ఎలా ఉంటాడట?
నమ్మకంగా ఉంటాడు. మీరు దేవదూతలకు తీర్పు తీర్చాలమ్మా. మరి దేవదూతలకు తీర్పు తీర్చాలంటే ఆ? దేవదూతలకు తీర్పు తీర్చాలంటే ఇక్కడ నమ్మకంగా ఉండాలి, నువ్వు ఇక్కడ యథార్థంగా ఉండాలి, ఇక్కడ కష్టపడాలి, ఇక్కడ శ్రమ పడాలి. ఇక్కడ నువ్వు యథార్థంగా నమ్మకంగా ఉంటేనే ఎక్కడ ఏ స్థాయిలో నిన్ను నిలబెడతాడట? దేవదూతలకు తీర్పు తీర్చగలిగే స్థాయి దేవుడు నీకు ఇస్తాడు. అది గుర్తుపెట్టుకో. మనం అందరం కలిస్తేనే కదా గొప్ప గొప్ప దేవుని కార్యాలు జరిగేది. మీకు చాలాసార్లు చెప్పాను. అందుకే అరే నాయన, భారం ఒకడి మీదే పెట్టకండి, అందరం కలిస్తే. ఇప్పుడు నేను ఆటో ఆయన ఫోన్ చేసినప్పుడు చెప్తాను, బాబు నీతో పాటు పంచుకోవడానికి ఇంకొకరు ఉన్నారన్నా, ఇంకొక 2-3 ఉన్నారు అనాలి మనం. అర్థమైందా? ఇప్పుడు ఒక 10 బస్తాలు అవుతున్నాయి అనుకోండి, ఆలోచిద్దాం కాస్త. 10 బస్తాలు అవుతున్నాయి అనుకోండి, ఆటో ఆయన మీద 10 బస్తాలు భారం వేసేసాం అనుకోండి, మనం దొంగలమా కదా? రేపు పొద్దున్న ఆ బియ్యమే కదా మనం తింటాం. అప్పుడు ఏం చేయాలి మనం? బాబు నాయన, ఒక 3 బస్తాలు నేను పంచుకుంటా, ఇంకో 2 బస్తాలు నేను పంచుకుంటా, ఇంకో 2 బస్తాలు నేను పంచుకుంటా అంటే 4 పంచుకుంటే అతని మీద ఎన్ని పడతాయి? మహా అయితే 3-2 పడతాయి. అంటే ఒక రకంగా దేవుని పనిలో ఒకడు మోయలేని భారాన్ని ఎత్తుకున్నప్పుడట మనం వెళ్ళి ఏం కాయాలి? భుజం కాసినప్పుడు అతనికి ఆ బలం ఏమైపోద్ది? ఆ భారం ఏమైపోద్ది? తేలికైపోద్ది. నేను అదే చెప్తూ ఉంటాను ప్రతి వారం మీ అందరికీ. మనం ఇక్కడ ఎంత ఖర్చు చేస్తున్నాం దేవుని పని కోసం, ఎంత శ్రమ పడుతున్నాం, ఎన్ని ఎక్విప్మెంట్స్ తీసుకొస్తున్నాం, ఉండే కొలది ఎంత డెవలప్ చేస్తున్నాం, ఎన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తున్నాం, ఎక్కడెక్కడ ఇంకా కొరతలు ఉన్నాయి మనకి, ఎక్కడ మందిర నిర్మాణం జరగాలి, ఎక్కడ సేవకు అనుకూలమైన పరిస్థితులు కావాలి, సభలెన్ని నిర్వహిస్తున్నాం, ఆ సభలకి మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ ఎంత, ఇవన్నీ ఆలోచించినప్పుడు నేను అంటూ ఉంటాను, నీ సంపాదనలో సముచిత స్థానాన్ని ప్రభు కోసం పెట్టలేవా? కొంత నేను సంపాదిస్తున్న 100లో 70% దేవుని కోసం పెట్టాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు, నువ్వు సంపాదిస్తున్న దానిలో ఈ ఈ ఈ శాతం నేను నా సంపాదన ఇంత, నా సంపాదనలో కొంత నేను ప్రభు కోసం ఖర్చు చేస్తా, ఇదిగో ఇంత అని నువ్వు అనుకోలేవా? అలా అనుకుంటే ఘనమైన కార్యాలు జరగవా? చెప్పండి, జరగవా? జరుగుతాయి, బోలెడు జరుగుతాయి. కానీ మనం ఎప్పుడు చూడండి, ప్రభు పనికి కానుక సమర్పించండి అనగానే మనం ఆ 10 రూపాయల కాగితం వేస్తాం. మన సామర్థ్యం గొప్పది. మన సామర్థ్యం 10 రూపాయలు అయితే పర్లేదు, కానీ మన సామర్థ్యం 10 కంటే ఎక్కువ. కానీ మనం ఆ 10 రూపాయలే ప్రభు సన్నిధిలో కానుక అనగానే ఆ 10 రూపాయలు కానుకిచ్చి, ఇక మీరు భోజనాలు పెట్టేయండి, మీరు రేకుల షెడ్లు వేయించేయండి, మీరు రోడ్లు వేసేయండి, మీరు సెమినార్లు పెట్టేయండి, మీరు లైట్లు కొనేయండి, సిస్టమ్స్ కొనేయండి, సభలు పెట్టేయండి, లైవ్లు ఇచ్చేయండి. మేము మాత్రం ఎంత సపోర్ట్ చేస్తాం మీకు? ప్రభువా, నీ పని నీ సొంతానికి వాడుకునేది కాదు, ఇది గుర్తుపెట్టుకో. ఎవడిక్కడ సొంతానికి వాడుకుని మేడల మిద్దెలు కట్టుకోవట్లా, దేవుని పనికి వాడుతున్నాం. అయినా కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? ఇదిగో బాబు, నా వాటా దేవుని పని కోసం ఎంత? 10 రూపాయలు. అది పూర్ణ బలమా? అది భేద విధవరాలే 2 కాసులతో ప్రభువును మహిమపరిచింది. మనం ఎంత కాలం చూసినా మోసపూరితమైన దృక్పథం చాలా మందిని విడనాడట్లేదు. ప్రియమైన దేవుని ప్రజలారా, అది తప్పు. మనం మన సామర్థ్యం కొలది పనిచేయాలి. బైబిల్ అదేగా చెప్పింది. మనం దేని కొలది పనిచేయాలి? మన సామర్థ్యము కొలది పని చేయాలి. మన సామర్థ్యాన్ని బట్టి పనిచేయాలి. దేవుడు నీకు అప్పగించిన బాధ్యత. నేను లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా చెప్పాను, వాళ్ళు కూడా కానుకలు పట్టే సమయంలో తమకు ఎంతో కొంత తమకున్నంత, అది 10, 20, 50, 100 వాళ్ళకి దేవుడిచ్చిన సామర్థ్యం మేరకు మన మినిస్ట్రీకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, తద్వారా అది ఏదో ఒక పనికి ఉపయోగపడుతుంది. ఇది చిన్నది కాదు కదా, చాలా పెద్ద పరిచర్య జరుగుతూ ఉంది. పెద్ద పరిచర్య జరుగుతుంది. మన నెల కరెంటు బిల్ ఎంత వస్తుందో తెలుసా? ఇక్కడ మన చర్చ్ కరెంటు బిల్ ఎంత వస్తుందో తెలుసా? మనకి ఎవరికైనా తెలుసా? ఆడికి తెలుసు. నిన్న పట్టుకొచ్చి ఇచ్చాడు. ఒక నెల 9,000, ఒక నెల 10,000, ఒక నెల 6,000. ఎందుకంత అంత బిల్లు వచ్చేస్తుందంటే, ఎస్, మరి అన్ని ఫ్యాన్స్ తిరుగుతాయి, అన్ని లైట్స్ తిరుగుతాయి, సిస్టమ్స్ ఆన్లో ఉంటాయి. మేము మాత్రం ఆ 10 ఇస్తాం. వారం భోజనాలు దాదాపు 10 నుంచి 11,000 ఖర్చు అవుతాయి. మేము మాత్రం ఆ 10 ఇస్తాం. ఇదే మా బలం అంటాం. నో,
సామర్థ్యము గలవారికి చెప్తున్నాను. మన ధనం సామర్థ్యం లేని వారికి ఉపయోగపడాలి. ఒక కుటుంబం మొన్న వారం నేను పేరు చెప్పను వచ్చి నిలబడ్డారు. ఏరా నాయన అంటే పరిస్థితి బాగాలేదు, వాళ్ళకి ఇవ్వాలి ఎంతో కొంత ఇచ్చి పంపించాను. వాళ్ళకి ఒక బియ్యం బస్తా కొంత డబ్బు ఇచ్చి బతకండి, మీరు బతకాలి, ఇచ్చి పంపించాను. మన వాళ్ళే, పేర్లు నేను చెప్పను. అలా చాలామంది ఉంటారు ఇక్కడ. వాళ్ళని మనం ఆదుకోవాలి, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. అంటే మన పూర్ణ బలాన్ని ఏం చేయాలి? వినియోగించాలి. చనిపోయిన తర్వాత మనకి పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, ఆలోచన అయినను లేదు. నేను బతుకుండగానే వాక్యం చెప్పగలను, నేను బతుకుండగానే మీటింగులు పెట్టగలను, నేను బతుకుండగానే దేవుని సేవ చేయగలను. అది నా ఒంట్లో సత్తు ఉంటేనే. సత్తువు చచ్చిపోతే బతుకున్నా చచ్చిన వాడితో సమానం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ప్రభు కొరకు నువ్వెందుకు ఒక మంచి నిర్ణయం తీసుకోకూడదు? నిన్ను ఏ స్థితిలో పెట్టాడో దేవుడు నువ్వు గుర్తించుకో. అది నన్ను అడక్కో. నీ బలం ఏంటి? నాకు తెలుసా, నీకు తెలుసా? ఎవరికి తెలుసు ఎవరి బలం ఏంటో? ఎవరి బలం ఎంతో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుస్తుంది? వాళ్ళకే తెలుస్తుంది. నీ బలం నీకు తెలుసు, నా బలం నాకు తెలుసు. ఎవరి బలం ఎంతో ఎవరికి తెలియదు. ఒకరు లావుగా ఉంటారు కానీ బకెట్ కూడా లేపలేరు. ఒక సన్నగా ఉంటారు కానీ 100 కేజీలు బస్తా భుజాన్ని వేసుకుని మెట్లకి వెళ్ళిపోతారు. అందుకని కొంతమంది ఏంటంటే, ఏ లావుగా ఉన్నావు కదా అంటే, లావుగా ఉన్న వాళ్ళందరూ బలవంతులేమి కాదు, సన్నగా ఉన్న వాళ్ళందరూ బలహీనలేమి కాదు. దాన్ని బట్టి నువ్వు నిర్ణయించకూడదు కదా. ఎవరిని అడుగు తినేవాళ్ళు వచ్చారనుకోండి, మనం చూడగానే ఏమనేస్తాం? దుఃఖముక్కలో ఉన్నావు, ఏదైనా పని చేసి బతకొచ్చు కదా. ఒకరోజు ఒక అబ్బాయి అలాగే అన్నాడు నా ఎదురుగానే. పాపం లావుగా ఉన్నాడు. లావుగుంటే అన్నాడు, అడుక్కునే వాళ్ళంటే అందరూ అసహ్యంగా చీపుగా చూస్తారు కదా. వెంటనే అనేసాడు డైలాగు, దున్నపోతులో ఉన్నావు, ఏదైనా పని చేసి బతకొచ్చు కదా అన్నాడు. అయ్యా కరెక్టేనయ్యా, పని చేసి బతకొచ్చు, దున్నపోతులా ఉన్నాను కానీ ఇలా చూడండి అయ్యా అని చొక్క ఎత్తేసరికి ఇంత కంతి ఉంది. ఆ కంతితో పని ఏం చేసి బతుకుతాడండి? అయినా 10 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతాడు, 50 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతాడు, 100 రూపాయలు ఇస్తే నీకున్న కలిగిన దాంట్లో వెళ్ళిపోతాడు. ఆ మాత్రానికి అంత పెద్ద పెద్ద మాటలని ఇయ్యాలా? దున్నపోతులో ఉన్నావు. సో అంటే దాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్పినట్టు పట్టుకెళ్ళి తాగేసేవాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. కానీ నిజంగా ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి మరి? సాయం చేయాలి. కొంతమంది సామర్థ్యం కలిగిన వారు ఉంటారు, కొంతమంది సామర్థ్యం లేని వారు ఉంటారు. నీ సామర్థ్యం ఏంటో నిన్ను నువ్వే పరీక్షించుకో ప్రియమైన దేవుని సంఘమా. నా సామర్థ్యం ఏంటో నేను పరీక్షించుకోవాలి. మీ అందరికీ బోధిస్తున్నాను. రేపొద్దున బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండా నా సామర్థ్యం ఏంటో నేను ముందు పరీక్షించుకోవాలి. నేను ఏం చేయగలను, ఎంత చేస్తున్నాను. అలాగే మీ సామర్థ్యం ఏంటి మీరు పరీక్షించుకోవాలి. మీరు ఏం చేయగలరు, ఎంత చేస్తున్నారు. మీ సామర్థ్యం కొలది పనిచేయండి, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మరిన్ని దీవెనలు మీ సొంతం అవుతాయి. ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటావు. నీకు ఎక్కువ అప్పగిస్తాడు ఆయన, ఎక్కువ బలాన్ని ఇస్తాడు, ఎక్కువ శక్తినిస్తాడు. నాకు తెలిసిన కుటుంబం ఉంది, వాళ్ళు వ్యాపారంలో మంచి పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళు వాళ్ళ వ్యాపారంలో కొంత శాతం దేవుని పని కోసం పక్కన పెట్టేస్తారు. ఇది దేవునిది అనేది. అంటే వ్యాపారంలో దేవుడికి కూడా ఏమి ఇచ్చారు? వాళ్ళు వాటా ఇచ్చారు. నిజం. దీంతో సభలు జరగాలి, దీంతో సమావేశాలు జరగాలి, ఇవి దేవుని పనికి వాడబడాలి, సువార్త ప్రకటింపబడాలని వాళ్ళు వాళ్ళ వ్యాపారంలో కొంత శాతాన్ని దేవుని పని కోసం పక్కన పెట్టారని నాకు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఏంటి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఇంకా ఈ రోజుల్లో? ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా దేవుని సేవ సత్యం కొంతైనా వ్యాపిస్తుంది. ఇంకా సత్యం కొంతైనా ప్రజల్లోనికి వెళుతుంది. ఇంకా కొందరైనా దేవుని సన్నిధికి రాగలుగుతున్నారు, కొందరైన దేవుని కొరకు బతకగలుగుతున్నారు, కొందరైన దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలుగుతున్నారు. ఇంకా ఆయన సమాజం కీర్తించబడుతోంది, ఆయన నామానికి మహిమ కలుగుతోంది. అనేక మంది మారు మనసు పొంది రక్షణలోనికి వస్తున్నారు. వాళ్ళు అదే లేకపోతే చాలామంది భ్రష్టు పట్టిపోయేవారు. నిజమే ప్రియమైన దేవుని సంగమా. అలాంటి మంచి మనసు ఎంతమందికి ఉంటుంది చెప్పండి. నా దేవుడు నా వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు, నా ఉద్యోగాన్ని తీర్చిదిద్దాడు, నన్ను ఉత్తమమైన స్థితిలో ఉంచాడు, నన్ను పైకెక్కించాడు, ఒక మెట్టెక్కించాడు. నేను నా దేవుని పని కొరకు ఇదిగో ఈ వాటా నా దేవునికి ఇచ్చేస్తున్నానని సమర్పణ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు?
నా ఈ వ్యాపారంలో, నా ఈ ఉద్యోగంలో, నా ఈ సమస్తంలో నేను నా దేవుని పని కొరకు ఈ సువార్త పని కోసం చేస్తాను, లేదా ఇదిగో ఈ సేవ కోసం చేస్తాను, ఇలా ఈ పరిచర్య కోసం చేస్తాను, ఆ పరిచర్య కోసం ఎంతమంది ఉంటారు అలాగా? కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన ధనంతో కొనబడిన ఒక వస్తువు అయిన పరిచర్యలో వాడబడిన ఆ ప్రతిఫలం మనకి, మన కుటుంబానికి ఉంటుంది ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా పూర్ణ బలముతో ఏం చేయాలట? ప్రభువుని ప్రేమించాలి. పూర్ణ శక్తితో ప్రభువును ప్రేమించు, పూర్ణ బలముతో ప్రభువును ప్రేమించు, పూర్ణాత్మతో ప్రభువును ప్రేమించు. అంతేగాని నీ బలాన్ని సాతానికి, నీ బలాన్ని లోకానికి ఇచ్చి చచ్చిపోకు. అది వృధా అయిపోతుంది. లోకంలో ఎందరో వెళ్ళిపోయారు అలా ఇచ్చేసి. నువ్వు ఆ గుంపులో ఉండడానికి వీలు లేదు, నువ్వు ఆ గుంపులో చేరడానికి వీలు లేదు. ప్రియమైన దేవుని సంగమం, నీ సామర్థ్యం ఎంతో, నీ బలం ఎంతో ఈ క్షణం నువ్వు గుర్తించుకో. అది ఎంతో నాకు తెలీదు, నీకు తెలియదు. నీ సామర్థ్యం ఎంతో మరి. ఒకవేళ ఈ సామర్థ్యం 10 రూపాయలే అయితే ఆ 10 రూపాయలే నువ్వు దేవుని పని కోసం వినియోగించు. నీ సామర్థ్యం కేవలం ఒక బకెట్ లేపగలిగినంతే అయితే ఆ బకెట్ లేపగలిగినంతే నువ్వు నీ పనిలో ఉపయోగించు. నీ సామర్థ్యం ఒక పాట పాడడం మాత్రమే అయితే ఆ పాట పాడడం వరకే ఉపయోగించు. ఒక పాట రాయడం వరకే అయితే ఆ పాట రాయడం వరకే ఉపయోగించు. నీ సామర్థ్యం ఒక సూచన, ఒక సలహా చెప్పి ముందుకు నడిపించడం వరకే అయితే నీ మనోబలాన్ని అంతవరకే వినియోగించు. నీ సామర్థ్యం ఒక కొంత దూరం నడవడమే అయితే ఆ కొంత దూరమే నడువు. నీ సామర్థ్యం ఏదైతే అదే చెయ్యి. ఒకవేళ ఇస్తేరులాగా నువ్వు గొప్ప పదవిలో ఉంటే ఆ పదవిని కూడా దేవుని పని కొరకు ఉపయోగించు. అర్థమైందా? ఏదైనా సరే నాకున్న సమస్తము నా తండ్రిదే, నా తండ్రి కొరకే అనే మంచి భావనతో నమ్మకస్తుడిగా నీ బలాన్ని ఆయన సన్నిధిలో వాడటం నేర్చుకో. మరింత దీవెనకరమైన స్థితిలోనికి, మరింత ఆశీర్వాదకరమైన స్థితిలోనికి నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు తప్పక నడిపిస్తాడు. ఒకవేళ యథార్థవంతుడివి, యథార్థవంతురాలు అయితే వెనక్కి తిరిగి చూసుకో. ఒక 10 ఏళ్ల నుంచి నీ జీవితాన్ని తరచి చూసుకో. నువ్వు సత్యము కొరకు నిలబడిన వాడవైతే ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో చూసుకో. ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది నీ పరిస్థితి. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకో. నీ నమ్మకత్వాన్ని విడిచిపెట్టుకో, నీ యథార్థతను విడిచిపెట్టుకో. ఒకప్పుడు నాకు లేనిది రోజు దేవుని సన్నిధిలో ఉంది అంటే దేవుడు నాకు ఇవ్వబోతున్నాడని నేను బలంగా నమ్మి విశ్వసించి ముందుకెళ్తున్నాను గనుక, ఆయన సేవలో యథార్థంగా పూర్ణ బలముతో నేను వాడబడుతున్నాను గనుక నా దేవుడు నన్ను విడువడు, ఎడబాయడని స్థిర నిశ్చయతతో, స్థిర విశ్వాసంతో ముందుకు కొనసాగు. నీ పూర్ణ బలమును ఆయన సన్నిధిలో ఉపయోగించడం నేర్చుకో. దయచేసి సాతానుకు, అపవాదికి నీ బలాన్ని ఇవ్వకు. అలాంటి ధన్యకరమైన స్థితి దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించి ఈ ప్రసంగమును మన హృదయంలో 30 60 100 చచ్చిపోయేంత వరకు మరిచిపోకుండా ఫలింపజేయునుగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకో. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, దయగల దేవా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఎంతవరకు విలువైన మీ వాక్కుల చేత మా హృదయాలు తృప్తిపరిచారు. విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యము ప్రకారము జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. దయగల తండ్రి, మీ ఆత్మతో మమ్మల్ని నడిపిస్తున్నారు, మీ ఆత్మశక్తి చేత మమ్మల్ని బలపరుస్తున్నారు, మీ సహాయము, మీ సమాధానము మాకు అనుగ్రహిస్తున్నారు. నిరంతరం మీ సన్నిధి కాంతిలో వర్ధిలింపచేయండి. విలువైన పాత్రగా మమ్మల్ని నిలువబెట్టండి. విలువైన ఆలోచనలు మా జీవితాల్లో ఉంచండి. మీ కొరకు మేము ఏమి చేయగలమో అది మా చేత చేయించుకోండి తండ్రి. మీ కొరకు మేము ఏమి చేయగలమో అది మా ద్వారా జరిగించుకోండి ప్రభువా. నమ్మకస్తులముగా, యథార్థవంతులముగా, మీ సన్నిధాన వర్తనులముగా మేము ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయమని, మాకు ఇచ్చిన సమస్తమును బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ, మా బలమును బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ, మాకున్న సమస్తమును, ఆలోచనను బట్టి, మనోధైర్యమును బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ తండ్రి, మా పదవిని బట్టి, మాకున్న ఉద్యోగమును బట్టి, మా వ్యాపారమును బట్టి, మాకు సంపాదనను బట్టి, మా ధనమును బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ, మా జీవితకాలం అంతయు మీ సేవలో, మీ ఆలోచనలో కొనసాగడానికి సహాయం దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ, కృపగల దేవా, మీ చిత్తమును సంపూర్ణంగా జరిగించగలిగే వివేకమును, విజ్ఞతను ఇక్కడ ఉన్న అందరిలో పుట్టించమని వేడుకుంటూ, పని దొంగలుగా కాకుండా నమ్మకస్తులుగా మీ సన్నిధిలో కొనసాగడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడుతూ, క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్న మా కన్న తండ్రి, ఆమేన్.